మహాఘనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాఘనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుట నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుట నీ ధర్మమా. మహాఘనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుందును పవిత్రతతో. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుందును పవిత్రతతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాఘనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాఘనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. దీన మనసు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని, చూపకపోతే నీమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నీమైపోదును, నీ కృపయే
లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నా సొంత ఆలోచనలే కలిగించిన ఇష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. నా సొంత ఆలోచనలే కలిగించిన ఇష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనలే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనలే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనలే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపై లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపై లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా.
రెక్కల నీడని ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. మరి ముఖ్య ప్రసంగికులుగా మరి పాంప్లెంట్లు మనం ప్రకటించినట్లుగా మరి దైవజనులు మరి జయరాజ్ గారు మన మధ్యకి రావటం చాలా సంతోషం. వారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అలాగే మన మధ్యలో పెనుగుదులో సేవ చేస్తున్నటువంటి నాని గారు, వారు కూడా దయచేసి వేదికపై రావాల్సిందిగా రండి సార్, పైకి రావాల్సిందిగా వారిని కూడా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరి లూదియా ముందుకు వచ్చి ఒక పాట పాడి దేవుని మహిమపరచాలని కోరుతున్నాం. నాకంటూ ఎవరు లేరయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మి నేను బ్రతుకుతుంటిని. నిన్ను ఎతుకుతూ నీ పరిగెత్తుచుంటిని. నిన్ను నమ్మి నేను బ్రతుకుతుంటిని. వెతుకుతూ నీ పరిగెత్తుచుంటిని. చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా. చెయ్యు పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా. చెయ్యు పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీళ్ళైతిని. బయట చెప్పుకోలేక నన్ను కాంతిని. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని. బయట చెప్పుకోలేక మనసు నేర్చితిని. లేరు ఎవరు వినుటకు. రారు ఎవరు కనుటకు. లేరు ఎవరు వినుటకు. చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా. చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. లోకమంత విలువేయగా కుమిలిపోతిని. నమ్మిన వారు నన్ను వీడగ భారమాయను. లోకమంత విలువేయగా కుమిలిపోతిని. నమ్మిన వారు నన్ను వీడగ భారమాయను. లేరు ఎవరు వినటకు.
రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చెయ్యు పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చెయ్యు పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మి నేను బ్రతుకుచుంటిని, నిన్ను వెతుకుతూ నీ పరిగెత్తుచుంటిని. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చెయ్యు పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చెయ్యు పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా. అందరికీ వందనాలు. ఇద్దరు కలిపి ఒక కీర్తన పాడతారు. తదుపరి ఆరాధన కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. ఈ సమయంలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము, నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే ఆశ్రయము. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము, నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే ఆశ్రయము. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా.
ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా గడచిన కాలం నీ మేలులను నేను తలపోయగా నీ అందే నాకు ఆశలు చిగిరించి ఆనందము గడచిన కాలం నీ మేలులను నేను తలపోయగా నీ అందే నాకు ఆశలు చిగురించి ఆనందము నిచ్చను మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా హృదయపూర్వకంగా అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో అందరూ ఒకసారి లేచి నిలబడదాం. 2 నిమిషాలు మరి వాక్యానికి ముందుగా ప్రభు నామాన్ని మహింపరుద్దాం, ఆరాధన చేద్దాం. గడిచిన సంవత్సరం అంతా మళ్ళీ ఎంతో కాచి కాపాడి ఆయన కృప మనకు తోడుగా ఉంచినట్లుగా మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుని నశించిపోయే స్థితిలో నుంచి రక్షించబడే స్థితిలోనికి నడిపించిన మహాదేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లిస్తూ ఆయన నిత్యము కూడా మనకు తోడుగా ఉంటూ మన పిల్లలకు మన కుటుంబాలకు ఆయన సహాయం చేస్తూ అనుదినము కూడా ఆయన యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దాం. సమయంలో మరి అమూల్య ముందుకు వచ్చి ఆరాధనలో నడిపించాలని కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా అలాగే ప్రార్థనలో ఉందాం. దేవుడు మనందరితో మాట్లాడాలని దైవకు ఏదైతే అవసరమో ఏదైతే దేవుడు మన కొరకు మాట్లాడాలనుకుంటూ ఉన్నారో ఆ ప్రభు మనతో మాట్లాడాలని కోరుకుందాం. కొన్ని నిమిషాలు మన దేవుని స్తుతిద్దాం. నాకేమున్నను కేవలం నీ కృపే యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా నీ కృపలేనిదే నీ దయలేనిదే నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా నేనేమై ఉన్నానో నాకేమున్నను కేవలం నీ కృపే యేసయ్యా
బ్రతుకలేనయా, నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నేనేమై ఉన్నానో నాకేమున్నను, కేవలం నీ కృపే. నేనేమై ఉన్నానో నాకేమున్నను, కేవలం నీ కృపే. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, అందరూ పాడుదాం. నీ కృపా నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నీ కృపలోనే నా జీవితము కడవరకు కొనసాగించేదన్. నీ కృపలోనే నా జీవితము కడవరకు కొనసాగించేదన్. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. అందరూ పాడుదాం. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నేనేమై ఉన్నానో నాకేమున్నను, కేవలం నీ కృపే. నేనేమై ఉన్నానో నాకేమున్నను, కేవలం నీ కృపే. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. ఆమేన్. ఏ దిక్కులేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృపా. ఏ దిక్కులేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృపా. మాటిరాని నాకు రాగమునిచ్చి నీ కృప చాటే ధన్యతనిచ్చవు. మాటిరాని నాకు రాగమునిచ్చి నీ కృప చాటే ధన్యతనిచ్చవు. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా.
నీదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. నేనేమై ఉన్నానో నాకేమున్ననో కేవలం నీ కృపే. నేనేమై ఉన్నానో నాకేమున్ననో కేవలం నీ కృపే. యేసయ్యా, యేసయ్యా నీ కృపా. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. నేనేమై ఉన్నానో నాకేమున్ననో కేవలం నీ కృపే. నేనేమై ఉన్నానో నాకేమున్ననో కేవలం నీ కృపే. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. అవును తండ్రి, మేమేమై ఉన్నామో, మేము ఏ స్థితిలో ఉన్నామో తండ్రి కేవలం నీ కృప వలనే నాయన. నాయన నీ కృప లేనిదే, నీ దయ లేనిదే నాయన మేము క్షణమైనా కూడా నాయన మేము బ్రతకలేము నాయన. మేము జీవము కలిగి ఉన్నామంటే నాయన అది నీ కృపయే నాయన. దేవా దేవా ప్రభువా, మా జీవితంలో నాయన ఇదిగో నాయన 11 నెలలు గడుచుకుని నాయన 12వ నెలలో అడుగు పెడుతున్నామంటే అది నీ కృపే నాయన. నాయన నీ కృప వెంబడి కృప మా పట్ల చూపిస్తూ నాయన జరిగించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నాయన నీ కృప వెంబడి కృపలో నాయన మా పట్ల చూపిస్తున్న
చూపిస్తున్న ప్రేమకు నాయన మేమెప్పుడూ బద్దులుగా ఉండి నాయన కృతజ్ఞతాపూర్వకమైన జీవితాలు నాయన మేమందరము నాయన కలిసి ఉండుటకు మీరే సహాయం అనుగ్రహించండి. మీ కృప తోడుగా ఉంచండి నాయన. దేవా తండ్రి, ఈ సభలంతట్లో కూడా నాయన దేవా మా అందరితో మీరే నేరుగా మాట్లాడండి నాయన దేవా. నాయన దేవా, మీ కృప నాయన మమ్మల్ని ఎంత కాచి కాపాడుతుందో నాయన. నాయన నీ వాక్యము ద్వారా ఇంకనూ కూడా మాకు తెలియచేయండి నాయన దేవా. అవును నాయన ప్రభువా, నాయన మేము బ్రతికి ఉన్నామంటే నీ కృపే నాయన. మేము జీవిస్తున్నామంటే నీ కృపే నాయన. నీ కృప లేనిదే నాయన ఒక అడుగైనా మేము వేయలేము నాయన దేవా. నాయన ప్రభువా, మీ కృపలో నాయన మమ్మల్ని నడిపించమని నాయన, మమ్మల్ని బ్రతికించమని నాయన. మీ కృపలో నాయన దేవా ప్రభువా మమ్మల్ని జీవింపచేయమని నాయన దేవా. నీలో నాయన ప్రభువా నీ యొక్క మేలులు పొందుకున్నటకు నాయన దేవా ప్రభువా, నీలో ఆనందించుటకు నాయన దేవ తగిన జీవితాన్ని మాకు నేర్పించమని, ఇక సంబంధమైన దేవ తండ్రి ఆశలు నాయన దేవ ఆరాటాలు మాలో ఏమాత్రము లేకుండా నాయన పర సంబంధమైన తలంపులతో మమ్మల్ని నింపి నడిపించమని, మీ కృప వెంబడి కృప చూపించి నడిపించమని దేవా దేవా ప్రభా. మీ ఆలోచన చేత నాయన దేవా నాయన ప్రభా మా జీవితాల్లో ముగించమని నాయన దేవ. యొక్క ప్రారంభ ప్రార్థన మొదలుకుని నాయన దేవ ఆరాధనా కార్యక్రమం వరకు కూడా నాయన దేవ మీరు ఎంతగానో నాయన నడిపించారు నాయన. అందును బట్టి మీకు స్తుతులు నాయన. వాక్యపు పరిచయలోనికి వెళుతూ ఉంటుండగా నాయన దేవా ప్రభా మీ సేవకులు నాయన సుదీర్ఘ ప్రాంతాల నుంచి నాయన దేవా ప్రయాణమైన ఆయన మీరు తోడుగా ఉండి నాయన మీ ఆత్మను కావలి ఉంచి నడిపించారు నాయన. మా మధ్యలోనికి క్షేమంగా తీసుకొని వచ్చారు నాయన. మీ కుమారుడికి నాయన, మీ సేవకుడికి నాయన మీ ఆత్మను నాయన నిండుగా నాయన దేవ తండ్రి అర్పించి నాయన దేవ మీ ఆత్మను నాయన తోడుగా ఉంచి నాయన మా అందరితో నాయన మీరే నేరుగా మాట్లాడమని దేవ. రావలసిన పిల్లలు కూడా నాయన సకాలంలో నాయన స్థలానికి నడిపించమని దేవ. కార్యక్రమం అంతటి ద్వారా మీరే మహిమ పొందమని దేవ. మీకు మహిమకరంగాను మాకు దీవెనకరంగాను కార్యక్రమాన్ని నడిపించమని దేవ. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ ఆత్మ చేత నింపి దేవ. వినబడుతున్న ప్రతి మాట కూడా నాయన దేవ వినువారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా వినవాక్య ప్రకారము దేవ తండ్రి ప్రవర్తించువారుగా నాయన వాక్యము నాయన అద్దం పడుతున్నప్పుడు నాయన మమ్మల్ని మేము సరిచేసుకునే దేవ తగ్గింపు కలిగిన జీవితాలు మా ఎల్లరికూ అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఇక ప్రార్థన మనవులన్నీ కూడా అడిగి వేడి సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మరి ఆరాధనలో నడిపించేటువంటి అమూల్యకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, మరి ఈ సభలకు, క్రీస్తు విజ్ఞాన సభలకు మరి మొదటి రోజు, మొదటి దినం, మొదటి సెక్షన్లో మనందరం కూడా ఉన్నాం. దేవుని కృపను బట్టి ఈ నూతన మందిరంలో ఇలా మరి ప్రభుని ఆరాధించడం చాలా సంతోషకరం, చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఈ సమయంలో మరి వాక్య భాగం చదువుకుందామండి. మన మధ్య ఉన్నటువంటి కుంచే జయరాజ్ గారు ముందుకు వచ్చి వాక్యం చదువుతారు. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం, ఒక వచనం. రైట్. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి మరి దైవ సేవకులు నాని పాస్టర్ గారు చదువుతారు. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. ఈ సాయంకాలము మన కొరకు ఏర్పాటు చేసినటువంటి లేఖన భాగము రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాను. దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించునుగాక. వాక్య భాగాన్ని చదివి వినిపించిన దైవ సేవకులు ఆత్మీయులు నాని గారికి ప్రత్యేకంగా వందనాలండి. ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు మరి మొదటి దినం కాబట్టి చాలామంది పనులకి వెళ్ళడం, ఏదైనప్పటికీ దేవుడు మనకిచ్చిన మంచి తరుణం, మంచి అవకాశం. మరి సమయాన్ని వాక్యానికి ఇద్దాం. దయచేసి సమయంలో మరి మాకెంతో ప్రియులు, తోటి జత పనివారు, ఆత్మీయ సేవకులు, మరి రామచంద్రపురం పరిసర ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి సేవను జరిగించేటువంటి మరి దైవ సేవకులు జయరాజు గారు వాక్యం అందించడానికి మన మధ్యలో ఉన్నారు. ఈ సమయంలో
వాక్యం అందించవలసిందిగా ప్రేమతో వారికి సమ్మానిస్తున్నాం. అతను చప్పలు కొడుతూ వారిని ఇన్వైట్ చేద్దాం. సర్వాధికారము కలిగిన దేవ, మీ పాదాల చెంత 2 దినములు సంఘ సహవాసము ద్వారా ఏర్పాటు చేయబడిన కూడుకులను బట్టి మీ ప్రియదాసులు స్థానిక దైవజనులు థామస్ గారు స్థానిక సంఘ సహకారముతో నిర్వహిస్తున్న ఈ కూడుకులు తొలి రోజునైనా ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే ఘనతను వారికి అందించి, ఇదిగోనైనా ప్రాముఖ్యమైనది నీ మాట గనుక నీ మాటల ధ్యానానికి సిద్ధపడుతూ ఉండగా తొలి రోజు తొలి వర్తమానముగా నాయన చక్కటి ఆత్మీయ సంగతులను మా బ్రతుకులకు ఉపయోగకరమైనవి, మా ఆత్మీయ జీవితానికి బలమును శక్తిని ఇచ్చే మాటలు మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ, ఈ కూడుకులు 2 రోజులు మీ నామ మహిమార్థముగా మీరు జరిగించుకుంటారని ఆశిస్తూ, మీ దాసుడుగా నన్ను మరుగుపరిచి నా నోట బోరగా ఉండి మీరే మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని సంగమా, సంఘము ద్వారా నిర్వహించబడేటువంటి కూడుకులు ఏవైతే ఉన్నాయో అవి మన ఆత్మీయ జీవితానికి బలాన్ని ఇస్తాయి. అమ్మ నిద్ర రావట్లేదు కదా ఎవరికి? అందరూ యాక్టివ్గా ఉన్నారా? అమ్మ చివరున్న ఆసక్తిగా వింటారా? మంచిది. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి అనంతమైన సృష్టిని మన కొరకు ఇచ్చి తన పిల్లలుగా ఈ భూమి మీద జీవించే అధికారాన్ని మనకు అనుగ్రహించాడు. అవునా కదండి? అయితే భూమి మీద ఉన్న మనిషికి భూ సంబంధమైన అవసరాలు ఉంటాయా? ఉండవా? ఉండవమ్మా? ఉంటాయి. మనం చనిపోయే వరకు భూ సంబంధమైన అవసరాలు మనకి తీరాలి. పిల్లలు కావాలని ఎందరో ప్రార్థిస్తున్నారు. ఎందుకంటే వారికి తెలుసు పిల్లలు లేకపోతే ఆ బాధ ఏమిటో వారికి తెలుసు. ఉద్యోగాలు కావాలని ఎదురు చూస్తున్నారు కొంతమంది. ఉద్యోగాలు లేకపోతే పరిస్థితులేంటో, కుటుంబపు ఆర్థిక పరిస్థితులేంటో మనకు తెలుసు. వివాహాలు కావాలని ఎదురు చూసేవారు కొందరు, గృహాలు కట్టాలని ఎదురు చూసేవారు కొందరు. ఇలా రకరకాలైనటువంటి తలంపులు ఈ శరీర అవసరాల దృష్ట్యా కుటుంబాలు దీవెనకరమైన స్థితి కొరకు ఎప్పుడు భూ సంబంధమైన అవసరతలు మన అందరికీ కావాలి. సేవకుడిగా మాకు అక్కర్లొద్దా అమ్మా? మేము మీలాంటి వారమే కదా. మాకు వస్త్రము కావాలి, ఆహారము కావాలి, ఉండడానికి గృహాలు కావాలి. మేము మీలాంటి వారమే. అంటే మనుషులందరికీ భూ సంబంధమైన అవసరాలు తీరాలి. ఒక ఆకలి తీరకపోతే ఆకలి బాధ ఎలా ఉంటుందో కొంతమందికి తెలుసు. ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరికి సమృద్ధికరమైన ఆహారం ఉంది. దాదాపు ఒక 30 సంవత్సరాల వెనక్కి వెళితే పట్టెడు అన్నం దొరకక ఎంతోమంది వేదన పడ్డారు, ఆ పొట్ట నింపుకోలేక. మా నాన్నగారిని ఒక పూట భోజనం కొరకు పాలేరుతనం పెట్టేశారు. ఒక పూట భోజనం అంటే పొద్దుటే సలిదన్నం పెట్టేవారట రైతు దగ్గర, అది తిని వెళ్ళిపోవాలి.
ఆ పాలేరుతనం చేస్తూ అక్కడ తాటికాయో కొబ్బరికాయో ఏదో ఒకటి తిని ఆ మధ్యాహ్నం గడుపుకుని ఇంటిలో ఒక పూట మాత్రమే భోజనం. ఈరోజు పరిస్థితులు చూడండి, ఫంక్షన్లు ఎక్కువైపోయాయి అందరికీ. అయిపోయినాయా లేదమ్మా? ఫంక్షన్లు ఎక్కువైతే అయినాయి, ఓ పూట భోజనం దొరుకుతుంది అనుకుంటే ఫంక్షన్లోని సగానికి సగం ఆహారం అంతా ఎక్కడ ఉంటుంది? చెత్తలో పాడేస్తున్నారు. కాజా అక్కడే ఉంది, బూర అక్కడే ఉంది, అరటిపండు అక్కడే ఉంది, అన్నము బిర్యానీ అంతా అక్కడే ఉంది. ఏం తింటున్నారా మీరంతా అంటే, పేరుకు వచ్చారు, పేరుకి అది పేరు పెట్టించుకోవడమే మానేచ్చు కదండి. ఈ స్వీట్ తిన్నప్పుడు ముందే చెప్పొచ్చు కదా వద్దని. కూరలు ఇంతంత కూరలు, చికెన్ కూరలు వేయించుకుని ఎందుకు పాడేయడం చెప్పండి అసలు. కనుక ఈరోజు ఎక్కువైపోయి పాడేసే కాలం, ఆనాడు అసలు ఆకలి తీరని కాలం. కనుక భూమి మీద ఉన్న మనందరికీ ఆయా కాలాలలో భూ సంబంధమైన అవసరాలు అందరికీ తీరాలి. మీరందరూ ఇప్పుడు విశ్వాసులుగా మీ ఆలోచనలు ఏంటో తెలుసా? మనకు ఒక గృహం ఉండాలి, మన పిల్లలు చదవాలి, ఉద్యోగాలు చేయాలి, 10 మందికి సాయం చేయాలి, మంచి మంచి కూడుకలు పెట్టించాలి. అంతే కదండి ఆలోచనలు ఉంటాయి విశ్వాసులకి. మరి మీకున్నట్టే సేవకులకు కూడా కొన్ని ఆకాంక్షలు ఉంటాయి. ఒకప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పటికీ ఆ ఇంటి వెనకాల కింద వారి గది వెనకాల చిన్నది ఉండేది, దాంట్లోనే అందరూ కిక్కిరిసిపోయి ఉన్నారు. కాలానుగుణంగా దేవుడు కొన్ని కార్యాలను తన పిల్లలకు మేలు చేస్తాడు, దీవెనలు ఇస్తాడు. ఈరోజు ఇంత చక్కగా చూడగానే అంత అందంగా లేకపోయినా ఇంకా చాలా పెట్టుబడి ఉంది. ఒక చక్కటి వసత విశ్వాస గృహముగా ముందు తీర్చిదిద్దబడ్డది అంటే ఇది ఒక్కరోజుతో అయిపోయింది కాదు. కొన్ని సంవత్సరాల సేవా పరిచర్య జీవితములో ఎన్నో ఒడిదుడుకులను సంఘము లేనప్పుడు, ఉన్నప్పుడు, సహకరించేవారు ఉన్నప్పుడు, లేనప్పుడు, తినకపోయినా కొన్ని స్ట్రగుల్స్ అనేవి, ఇబ్బందులు అనేవి ఫేస్ చేస్తూ ఆ విశ్వాసములో నిలబడాలి. ప్రారంభం ఇంత అనుకూలంగా ఉందన్నయ్య గారు మీకు సేవ లేదు. ప్రారంభం ఇంత అనుకూలంగా లేదు, అసలు బాత్రూమే ఉండదు నాకు తెలిసి. అంతే. అన్ని పరిస్థితుల్లో నిలబడగలిగితేనే ఒకరోజు ఒక ఆశీర్వాదకరమైన దానిని చూడగలుగుతాం. అంతేనండి. బైబిల్ భాషలో చెప్పాలంటే ప్రతి మనిషి జీవితంలో దేవుడు నిర్ణయించిన కాలం ఒకటి ఉంది. ఎవరికి? మనందరికీ ఒక నిర్ణయ కాలం అన్నది ఒకటి ఉంది. ఆ నిర్ణయ కాలం వచ్చేంత వరకు నీ జీవితంలో కొన్ని సంఘటనలు జరగవు, ఎదురు చూడాలి. కొన్ని సంఘటనలు, కొన్ని పరిస్థితులు మారాలి అంటే ఒక నిర్ణయ కాలము రావాలి. నిర్ణయ కాలం అంటే నీ పట్ల దేవుడు నిర్ణయించి ఇచ్చేటువంటి ఆ దీవెనల కాలము రావాలి. అంతవరకు నీ విశ్వాసములో నువ్వు నిలబడాలి. అంతవరకు నీ విశ్వాసమందు నువ్వు స్థిరుడుగా ఉండాలి. అబ్రహామును పిలిచాడు. అబ్రహాం మెసొపొతేమియాలో ఉన్నాడు, అంటే ఈరోజున్న ఇరాక్లో ఉన్నాడు. మెసొపొతేమియా అంటే 2 నదీ ప్రవాహాలు కలిసే ప్రాంతం. యూఫ్రటీసు, టైగ్రిస్ నదులు కలిసే ఒక సారవంతమైన భూమి మెసొపొతేమియా నాగరికత. అక్కడ ఊర్ అనే ఒక ఊరుంది. ఆ ఊరిలో అబ్రహాము తన తండ్రి సోదరులతో అక్కడ ఉన్నాడు. ఒకరోజు దేవుడు మాట విన్నాడు. నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళాలి అన్నాడు. వెళ్ళాలి అంటే అన్నదమ్ములను విడవాలి, తండ్రిని విడవాలి,
అక్కడ నుంచి ఒంటరి ప్రయాణమై కానాను దేశానికి ప్రయాణమయ్యాడు అబ్రహాం. ఏంటో తెలుసా? ఒకే ఒక మాట, కనబడని దేవుని మాట విన్నాడంతే. అసలు ఆ ప్రాంతం ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడేటండి వీడియో కాల్ అయితే మన కోయిట్లో ఉన్న వాళ్ళందరూ ఎలా మాట్లాడుకుంటున్నారమ్మా? పొద్దురోసారి వీడియో కాలు, మళ్ళీ సాయంత్రం వీడియో కాలు, అక్కడ ఎలాగున్నామో అక్కడ ప్రాంతాలు ఏంటి అన్నీ చూపించేస్తున్నారు మనకి. ఆ రోజుల్లో ఈ ఫెసిలిటీస్ ఏమీ లేవు. ఎవరో కనబడని దేవుడు ఒకడు వచ్చి నేను చూపించు దేశమునికి వెళ్ళు అన్న ఒక్క మాట మాత్రమే నమ్మి ఆ మాటను బట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసా? కానానుకి వెళ్ళిపోయాడు. ఆ కానానికి వెళ్ళేటప్పుడు దేవుడు అతడికి ఏం చెబుతున్నాడో చూడండి ఒకసారి. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. వెళతే ఏంటి ప్రభా అంటే అడగలేదు. కానీ దేవుడు అంటున్నాడు 2వ వచనంలో, నిన్ను గొప్ప జనముగా చేసి. ఎలాగమ్మా? ఏమన్నాడు? గొప్ప జనముగా అన్నారు బ్రదరు. ఎలా ఆశీర్వదిస్తానన్నాడు? గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ పేరును, నామం అంటే నీ పేరును గొప్ప చేస్తాను అన్నాడు. అబ్బా, ఈ వాగ్దానం వింటుంటే మనకి ఎక్కడో లేని ఆనందం కలుగుతుంది చూడండి. ఏంటి ప్రభా, నన్ను ఆశీర్వదించి గొప్ప జనముగా చేస్తావా? నా పేరు మీద నా పేరు గొప్పదిగా ఉంటుందా? ఎస్, నీ పేరు గొప్పదవుతుంది, నీ జనాంగము గొప్పదవుతుంది, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఈ మాట విన్నప్పుడు ఎంత ఆనందం అండి! ఆనందమా కాదా? దేవుడు చెబితే ఈ మాట మనకి ఎంత ఆనందం అమ్మా బ్రదర్, అంతేనా? ఎంత ఆనందం ఈ మాట చెబితే. అయితే ఏది సులువుగా రాదండి. కళ్యాణ్ జ్యువెలర్స్లో ఒక ఆయన ఉంటాడు, గుండె ఆయన. ఏమంటాడు స్లోగనం? డబ్బులు ఎవరికి ఊరకే రావు. మనమైతే ఏమంటావు? పిల్లల పప్పులు అడిగితే రై డబ్బులు ఏమైనా చెట్లకు కాతున్నాయిట్రా అని మీరు అంటారు. ఆయనేమో ఊరకే రావు అంటాడు. నిజమే కదండి. ఊరకే ఎందుకు వస్తాయి? ఏది రాదు. ఊరకే వచ్చేదానికి విలువ తెలియదు. ఊరకే ఏది రాకూడదు. ఇక్కడ అబ్రహామును ఎన్నుకున్న దేవుడు పిలిచేదో ఇచ్చేసాడు అనుకోకండి. పిలిచాడు అంటే పిలిచేసి స్టేజ్ ఎక్కించి దండేయలేదు. మేము ఈరోజు ఈ స్థానంలో కూర్చున్నామంటే ఇప్పుడికిప్పుడేదో ఎక్కేయలేదు. కొన్ని సంవత్సరాలు కుర్చీలేసాం, కొన్ని సంవత్సరాలు ఇవన్నీ తీసాం, కొన్ని సంవత్సరాలు గోతులు తీసాం సభలకి. ఆ కంకరున్న గోతి ఎత్తుంటేనండి ఇవన్నీ కొట్టుకుపోయేవి. బరకాల మోసం, కుర్చీల మోసం, బల్లల మోసం, ఇస్త్రాకులు ఎత్తాం, కంచాలు కడిగాం. దేవుడు ఏదో పిలిచేశాడంటే సరిగ్గా వచ్చి వేదిక మీద కూర్చోమని కాదు. ముందేం చేయాలి? ఇప్పుడు ఈ తమ్ముళ్ళందరూ పని చేస్తున్నారు చూడండి. భవిష్యత్తులో వీళ్ళందరూ ఇప్పటి నుంచి మొదలెట్టారు పరిచర్య. ఈ 5గురిలో ఎవరో ఒకరు సేవకుడు అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు సేవకుడిగా నేను పలికేయాను. ఈరోజు వీరు చేసే పనులే ఏదో ఒక రోజు దేవుని సేవకులుగా మారుస్తాడు. ఏది ఊరకే రాదు. ఈరోజు వాక్యం చెప్పడం అంటే ఏదో మేమంతటా ప్రిపేర్ అయిపోతే ఎవరైనా ఒక బట్టేసి పిల్లల పద్యం అప్పచెప్పినట్టు చెప్పేయచ్చు. దానికంటూ దేవుడు కొన్ని స్ట్రగుల్స్ ఇచ్చాడు. నేర్చుకోవడానికి ఆరాటపడ్డాం. మాకు 2 చిన్న ఆడబిడ్డలు వేసుకుని ముంద బండి మీద ఒక తలగడెట్టి పెద్ద పిల్లని తలగడ మీద పడుకోబెట్టి వెనకాల ఒక పిల్లను కూర్చోబెట్టుకొని వెనకాల పాస్టమ్ గారిని కూర్చోబెట్టు ఈ చుట్టుపక్కల కాకినాడ, రాజమండ్రి అన్ని రాత్రులు, శీతాకాలం, ఎండాకాలం, వర్షాకాలం అన్ని ప్రార్థనలు తిరిగామంటే
కష్టపడాలి వాక్యం నేర్చుకోవాలంటే. పిలిచిన వెంటనే అది ఆధిక్యత ఇవ్వలేదు. ఎంత విడ్డూరమో తెలుసండి. ఎక్కడో శుభ్రంగా సారవంతమైన నేలలో బ్రతుకుతున్నాడు. 3 పంటలు పండే నేలది, సారవంతమైన నేల, 2 నదీ ప్రవాహాలు కలిసే ప్రాంతం. మీరు సోషల్ స్టడీస్లో చదవండి. 2 నదీ పరివాహక ప్రాంతాలు కలిసే చోట డెల్టా అంటారు దానిని. అది సారవంతమైన భూమి. కొండల మీద వచ్చండి ఒండ్రు మట్టిని తీసుకొస్తాయి, మంచి పంటలు పండుతాయి. అలాంటి నేలలో ఉన్నవాడిని తీసుకొచ్చి రాళ్ళు రప్పల గల కానాను దేశానికి తీసుకొచ్చాడు. తీసుకొస్తే ఏమైందో తెలుసా? కరువు వచ్చింది. ఎవరు తీసుకొచ్చారమ్మా? అర్థమవుతున్నాయినా మాటలు? దాని స్తోత్రం చెబుదాం ఒకసారి. వింటున్నారమ్మా అందరూనే? మంచి సారవంతమైన నేల నుంచి తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు? రాళ్ళు రప్పల గల ప్రాంతం తీసుకొచ్చాడు. తీసుకొచ్చాడు దేవుడు ఉన్నాడు అనుకుంటే ఆ ప్రాంతం అంతా కరువు రప్పించేశాడు. సరే, కరువు వచ్చింది కదా అని ఇప్పుడు ఎక్కడికి బయలుదేరాడు? ఐగుప్తుకు బయలుదేరాడు అబ్రహాము గారు. మీ అందరికీ తెలుసు. సారాయి అంటే ఒక మాటలో చెప్పాలంటే చాలా అందగత్తెని రాయబడింది. భార్యను అన్నిటిని తీసుకుని కరువులో రక్షింపబడడానికి ఐగుప్తుకి వెళితే ఐగుప్తుని పరిపాలించేవారు చూసి సారాయిని ఈమెను అట్టుకెళ్ళి రాజుగారికి ఇచ్చేస్తే బాగుంటుందని ఈమెను తీసుకెళ్ళి రాజు కోటలో బంధించారు. విచిత్రం చూడండి. ఇప్పుడు భార్య ఏమో రాజకోటలో ఉంది, ఇతడేమో నైలు నది దగ్గర ఉన్నాడు. ఒక భయంకరమైన స్ట్రగుల్. తన ఎముకనట్టుకెళ్ళి మరొక రాజగృహంలో పెడితే ఏ పురుషుడు ఒప్పుకోగలుగుతాడు, సహించగలుగుతాడు? ఊహిస్తేనే భయమేస్తుంది. స్ట్రగుల్ అక్కడ ప్రారంభమైంది. దేవుడు ఊరుకున్నాడా? ఆ రాజుకి మహావేదనలు కలుగు చేశాడట. ఓర్ నాయనో, వీళ్ళ మంచోళ్ళు కాదు, వీళ్ళ ఎవరో బలమైన దేవుడు ఉన్నాడని పంపించేసి ఇంకా గొర్రెలను అన్ని ఇచ్చి పంపించేశాడు. అప్పుడే హాగర్ అనే దాసిని కూడా తెచ్చుకున్నారు. అలా అక్కడితో అయిపోయిందా? 75 సంవత్సరాల వయసులో పిలుపొందుకున్నాడు అబ్రహాము. నిన్ను ఒక గొప్ప జనముగా చేస్తానంటే 99 సంవత్సరాలు వచ్చిన పిల్లలు లేరు. ఏంటండి? పిలిచింది ఎవరు? హెచ్చిస్తానన్నది ఎవరు? నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నది ఎవరు? దేవుడే. కానీ దేవుడు ఏమీ చేయట్లేదు. ఒక మాట చెప్పనా? 25 సంవత్సరాల నిరీక్షణ. ఇస్సాకును పొందుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 సంవత్సరాలు ఎదురు చూపు. అయ్యా, నాకు నా ఇంటి ఎలియాజరే ఒకవేళ నాకు ఆస్తికి కర్త అవుతాడేమంట. నో, నీకు జనాంగం ఇస్తాను. ఏంటి ప్రవ్వా, వయసు ఏమో పెరిగిపోతా ఉంది. సారాకు చెబితే ఏంటి ఈ వయసులో నాకు పిల్లలు పుడతారంటే ఆమె నవ్వుకుంది. నాకు ఎలియాజరు చాలు ఇంటికి వారసుడిగా ప్రకటించేస్తానంటే నో అబ్రహాము, నేను నిన్ను ఎన్నుకున్నానయ్యా అన్నాడు. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు దాటిపోయాయి. దేవుడు చేస్తానన్న మేలు తన జీవితంలో జరగదు. సరిగ్గా 24 సంవత్సరాల తర్వాత సారా గర్భవతి అయింది. 100వ ఏట అబ్రహాముకి ఒక కుమారుని కనుగొన్నాడు. అంటే దేవుడు మనకు చేయాలనుకున్న మేలు కొరకు 25 సంవత్సరాల ఎదురు చూపు ఎవరికి ఉంది? చెప్పాలి అందరూ. అమ్మ అందరూ చెప్పండి. ఎవరికమ్మా చెప్పండి. ఎవరు? అబ్రహాంకేనా? ఎన్ని సంవత్సరాలు? 25 ఇయర్స్. అంటే ఇప్పుడు మనిషి ఆయుష్కాలం 50 అనుకుంటే 25 సంవత్సరాలు ఎత్తుకుపోయింది చూడడానికి, ఎదురు చూడడానికి. ఆయన మేలును ఎదురు చూడడానికి 25 సంవత్సరాలు పట్టింది అబ్రహాము ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి. దేవుని బిడ్డలారా,
దేవుడు క్రమక్రమమైన ఆశీర్వాదం. ఒక్క రోజులో నిన్ను గొప్పవాడైపో. తల్లి గర్భంలోంచి రాగానే కొన్ని ఇంజక్షన్లు చేసేసి అండ్ అలా అమాంతంగా పెంచేసామనుకోండి, 20 సంవత్సరాలు వచ్చినప్పుడు కానీ ఒంటి నిండా రోగాలే ఉంటాయి. అంతేనా? రోగాలే ఉంటాయి. ఒక క్రమం ఉంది. తల్లి గర్భములో 9 నెలల నిర్ణయం, ఒక 15-18 సంవత్సరాలకి ఒక ఎదుగుదల, మైండ్ మెచ్యూరిటీ అవ్వడం, ఇవన్నీ క్రమక్రమముగా జరగాలి. అలాగే దేవుడు మన పట్ల కూడా నువ్వు ఏ కార్యాలు జరగాలని ఎదురు చూస్తున్నావో, నీ పట్ల దేవుడు ఏ మేలు చేయాలని కోరుతున్నావో దానికి ఒక నిర్ణయ కాలం ఉంది. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెబుతాం. ఏమి నమ్ముతున్నారు చెప్పండి, ఒక మాట చెప్పండి. దేవుడు మీ పట్ల ఏమి కోరుకుంటున్నాడు, మీరేమి కోరుకున్నా, ఆయన మీ పట్ల ఏమి కోరుకున్నా దానికి ఏ కాలం ఉంది? ఒక నిర్ణయ కాలం అంటూ ఉంది. ఆ నిర్ణయ కాలం వచ్చేంత వరకు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు అబ్రహాం. ఏం కాపాడుకున్నాడమ్మా? ఎందుకు వచ్చింది? ఇలా వచ్చానో లేదో ఐగుప్తుకు తీసుకెళ్ళిపోయావు, కరువిచ్చావు, నాకు ఈ ప్రాంతం అవసరం లేదు, నా పితరుడైనటువంటి ఇదిగో నా పితరుడు జీవించిన ఆ మెసొపొతామియాకి వెళ్ళిపోతానని వెళ్ళలేదు అబ్రహాం. దేవుడు మాట ఇచ్చినవాడు, నమ్మదగినవాడు, చేస్తాడు అనే నమ్మకంతో ఆ వాగ్దానాన్ని సార్థకం చేసుకున్నాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకుని నిలబడి ఉన్నాడు. అవునా కాదండి? అన్నయ్య గారు కూడా ఈరోజు ఈ స్థితిలోకి రాగలిగారు అంటే ఆయన కూడా, ఎందుకంటే ప్రతి సేవకుడు కొన్ని స్ట్రగుల్స్ను ఫేస్ చేయాలి, కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలి, కొన్ని ఒత్తిడులు ఎదుర్కోవాలి, కొన్ని కుటుంబపరమైన సమస్యలు ఎదుర్కోవాలి. వాటిలో సమస్యలు వచ్చినప్పుడు వెళ్ళిపోతే ఈరోజు ఈ ఆశీర్వాదం చూడకపోయేవాడు. ఈరోజు ఇట్టి కృప పొందుకున్నారు అంటే దాని వెనక దేవుడు నిర్ణయ కాలాన్ని నిర్ణయించాడు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి వచ్చారు. ఇప్పటికీ దేవుడు ఒక అనుకూలమైన సంఘ అనుకూలాన్ని విస్తరింపజేశాడు, సంఘ సరిహద్దులను విస్తరింపజేశాడు. మీరు ప్రశాంతంగా కూర్చుని వాక్యం వినే స్థితిని దేవుడు అనుగ్రహించాడు. ఇది ఒక నిర్ణయ కాలం. ఆ నిర్ణయ కాలం ఆసన్నమైనప్పుడు దేవుడు తన కృపను మన మీద విస్తరింపజేస్తాడు. అప్పుడు ద్వారాలు తెరవబడతాయి, తమ తమ పనులన్నీ సక్రమముగా జరుగుతాయి. యోసేపును చూసాం మనందరం. యోసేపు ఒక ప్రత్యేకింపబడినవాడు. తన అన్నదమ్ములందరికంటే 11వ వాడు. చాలా భక్తిపరుడు. దేవుడు కనుదృష్టి తన మీద ఉంది. కొన్ని దర్శనాలు ఇస్తున్నాడు. ఆ దర్శనాలు చెబుతుంటే అన్నలకి ఎలా ఉండేదంటే, అంటే మేమందరం 10 పనులం అన్నమాట, 11 పనులం, నీకు సాష్టాంగ పడతామా? యాకోబు గారు నమ్మలేకపోయారు. సూర్యుడు చంద్రుడు కూడా నీకు నమస్కరించడం ఏంట్రా అంటే, అమ్మా నాన్నగా మేము కూడా నీకు నమస్కరించాలా? నీ కళలు బాగలేదురా అన్నారు. అన్నలు సహించలేకపోయారు. భక్తి కలిగిన యోసేపును అమ్ముదా చంపేద్దామనుకున్నారు. రూబేను అలాగే యోధా అడ్డుపడ్డారు. అమ్మేయాలనుకున్నారు, అమ్మేశారు. సరాసరి తీసుకెళ్ళి పోతీఫర్ ఇంట్లో పెట్టాడు దేవుడు. అక్కడ దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని రాశాడు. యోసేపు ఎలా నుండాలో, ఆ యోసేపు యొక్క దర్శనం సార్థకం అవ్వాలి అంటే ఆ స్ట్రగుల్స్ను భరించాలండి. ఆ ఇంటిలోకి వెళ్ళాడు. ఇంటిలో ఏ అధికారం ఉందో, ఎక్కడ పొలాలు ఉన్నాయో, ఎక్కడ ఏముందో పోతీఫర్కు కూడా సరిగ్గా తెలియదు. పిన్ టు పిన్ యోసేపుకే తెలుసు. అలాంటి సమయంలో ఒక పాపపు పని నుండి తప్పించడానికి, దేవా నీకు విరోధముగా నేను పాపము చేయలేనన్నందుకు అన్యాయముగా జైలుకి వెళ్ళాడు. చూసారా? పిలిచింది ఎవరు? దర్శనాలు చూపించింది ఎవరు? దేవుడు. చూపించినంటనే చేసేచ్చు కదా దేవుడు? నో, చేయడు.
అబ్రహామును తీసుకొచ్చిన వెంటనే నువ్వు చేసేచ్చు కదా అన్ని, చెయ్యలేదు. ఒక కాలం ఉంది, ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ నిర్ణయ కాలం రావాలి నీ పట్ల నా పట్ల, అంతే. ఎదురు చూడాలి. దానినే బైబిల్ అంటుంది నిరీక్షణ అంటుంది. చూడాలి, ఎదురు చూడాలి, విశ్వాసంతో కనిపెట్టాలి, విశ్వాసంతో సన్నిధిలో అడగాలి, విశ్వాసంతో ప్రార్థించాలి. జరుగుతుంది, జరగకపోయినా పర్వాలేదు ప్రభా. షడ్రకు మెషకు అబేద్నెగో అంటున్నారు, రాజా మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా మేము చావడానికి రెడీ. ఆ విశ్వాసం, ఆ తీర్మానం మనలోకి వచ్చిన రోజున నీ నిర్ణయ కాలం పూర్తవగానే దేవుడు నీ దర్శన భాగ్యాన్ని పొందుకుంటావు. నీకు చేయాలనుకున్న మేలైన ఆ కాలంలో చేసి పెడతాడు, అంతే. అర్థమవుతున్నాయమ్మా? ఇప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోండి. దేవుడు నాకు ఏది చేయలేదు అనకండి. చెయ్యగలిగిన సమర్థుడైనా, చేయకపోయినా ప్రభా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే ఉంటానయ్యా, ఆ స్థితిలోనే ఉంటానయ్యా. నువ్వు ఏ స్థితిలో నన్ను నిలబెట్టావో ఆ స్థితిలో నేను నిలబడతాను ప్రభా. ఆ విశ్వాసం మనలోకి రావాలి. ఆ విశ్వాసం మనలోకి వస్తే మేలు చేయవారికి ఆయన యందు భయభక్తులు గల వారికి ఏ మేలు చేయక మానడైనా. మేలు రావడం ఆలస్యం అవుతుంది అనుకుంటున్నావేమో, నా పట్ల దేవుడు కార్యాలు చేయట్లేదు అనుకుంటున్నావేమో, నేను ఎప్పుడు చూసినా ఇంతే అనుకుంటున్నావేమో. లేకపోతే నా బ్రతుకింతే, నా పరిస్థితులు ఇంతే, నా భర్త ఇంతే, నా భార్య ఇంతే, నా పిల్లలు ఇంతే అని అనుకుంటున్నావేమో. కాదు దేవుని బిడ్డలారా, మీ పట్ల ఒక నిర్ణయ కాలం నిర్ణయించాడు దేవుడు. ఆ సమయం వరకు నీ ప్రార్థన జీవితాన్ని పాడవకు, నీ మోకాళ్ళ ప్రార్థన వదులుకోకు, నీ కన్నీటి ప్రార్థన వదులుకోకు, నీ ఉపవాసాన్ని మానుకోకు. నీవు నిరీక్షణ గించిన దానివై నిర్ణయ కాలము నీ పట్ల దేవుడు చేసే మేలు కొరకు ఎదురు చూడంతే. ఎన్ని సంవత్సరాలు పట్టింది ఫస్ట్ ఫౌండేషన్ వేయడానికి, ఎంత డబ్బు ఉంటుందో నాకు తెలియదు. పనులు మొదలెడతాడు కానీ సేవకుడికి పూర్తవుతాయన్న నమ్మకాలు లేవు మాకు. ఎందుకంటే ఎవరు గుప్పులు విప్పుతారో తెలియదు. ఇగో ఈయన ఇప్పుతాడండి అని అనుకుంటాం ఒక్కోసారి, ఆయన ఎప్పుడో. వీళ్ళు ఏమి ఎవరండి అనుకుంటాం, వీళ్ళు ఇప్పేస్తారు గుప్పులు. అందుకే ఎవరి మీద ఆధారపడకుండా ప్రభువా ఆయన సన్నిధిలో కూర్చుని ఈ పని ఎలా జరిగించాలో మీ చిత్తమైందని ఆయన ఎన్ని ప్రార్థనలోనండి సేవకుడు. అలా ఒకేసారి ఇచ్చేచ్చు కదా. కింద ఆయన ఉండడానికి, పైన ఆయన ఉండడానికి సీలింగ్, ఇంకా వైరింగ్ లేదు పాపం. వైర్లు చూస్తుంటే వైరింగ్ లేదు, కింద టైల్స్ కనీసం గొచ్చలేదు. ఇవన్నీ ఒకసారి అయిపోవచ్చు కదా అనుకుంటాం మనం. నేను చెబుతున్నాను, మా నాన్నగారు చర్చిని 12 సంవత్సరాలు కట్టానండి. 12 సంవత్సరాలు కట్టాను. ఎలా తెలుసా? మా నాన్నగారు ఏదో ఎవరో ప్రభుత్వం నుంచి 2 లక్షలు ఇప్పిస్తామన్నారని గబగబా ఉన్న పాకబడగొట్టేసి పునాది శంకుస్థాపన చేయించేశారు ఆయన చేత. చేయించేశాక ఆయన ఓ రోజు కౌరు పంపించి, అదే హైదరాబాద్ వెళ్తున్నారు పాస్టర్ గారు, మీరు ఒక 5,000 ఇమ్మన్నారు, మరి అక్కడికి ఛార్జీలుగా అన్నారట. మా అమ్మగారు చాలా తెలివైంది, అన్నదట 2 లక్షలు ఇస్తానన్నారు కదా, ₹1,00,000 ఆయన తీసేసుకోమను, ₹1,00,000 మాకు ఇమ్మని చాలా ఉందంట. అంతే, 5,000 కాదు కదా, అసలు ఇప్పటి వరకు అటు రాలేదు. మా దగ్గర లాగేద్దామని ట్రై చేశాడు. ఆ తర్వాత బంగారం తాకెట్టి అయ్యెట్టి కొద్ది బేస్మెంట్లు వేసాం, మళ్ళీ పాకేసాం, స్తంభాలు వేసి పాకేసాం. గోడలు లేవు, కట్ల పాములు వచ్చి సూర్యుల్లో ఉండే తోసపాములు తిరిగాయి. చర్చిలో ఉంటే ఒకరోజు పగటాలే తోసపాము వెళ్ళిపోయింది మా పక్క నుంచి. అన్ని పాటలు పడుతుంటే నెమ్మదిగా నేను ఒక పక్క జాబ్ చేసుకుంటూ కొద్ది డబ్బులు ఎట్టి నెమ్మదిగా చేయించేవాడిని. ఒక ఇంత గోడ లేపాను అలాగా. తర్వాత మెట్లు జారి, వర్షం వస్తే ప్రార్థనలు అప్పుడు జారి పడిపోయేవారు, బురదంతా మట్టి. ఎన్ని ఇబ్బందులండి. ఒక్కొక్క సంవత్సరం దాన్ని ఎలాగైతే నేనే మొదలు పెట్టానో నేనే పూర్తి చేసుకున్నాను. ఎవరిని ₹1 అడగలేదు అసలు.
నేను చేస్తున్నప్పుడు ఎవరన్నా ఇస్తే తీసుకోవడం అంతే. ఎవరిని అడగలే. దేవుడు మనల్ని నడిపించాలనుకున్నాను. ఆయన ఈరోజు ఒక రేకుల షెడ్ వేసుకుని ఒక చక్కటి ఆరాధన స్థలముగా ఈరోజు మార్చుకున్నాను. ఎంత ఉంటుంది, మీరు కూర్చున్న అంత ఉంటుంది. అన్నయ్య గారు చూశారు, అన్నయ్య గారు వచ్చినప్పుడు సగమే ఉండేది. ఇప్పుడు మిగతాది కూడా పొడిగించుకుని మొత్తం రేకేసి సీలింగ్ చేసుకుని చక్కగా ఆరాధన నడిపించుకుంటున్నాం. ఇంకో 2 చర్చిలు ఉన్నాయి. ఆ 2 ఎలాంటివి అంటే, ఒకటి రోడ్డు పక్కన ఉంటుంది, ఎప్పుడు R&B అట్టుకుపోతాడో నాకు తెలియదు. ఇంకోటి ఏంటంటే రైలు కొట్టున ఉంటుంది. ఆ రైలు వేసారంటే కాకినాడ ముక్తేశ్వరం రైలు అయితే ఆ చర్చి ఎగిరిపోద్ది. అలాంటి చర్చిలు ఉన్నాయి. ఇది ఒకటే పర్మనెంట్ నాన్నగారి నుంచి వచ్చింది. 12 సంవత్సరాలు కట్టాను. ఒక కాలం నిర్ణయించబడింది. ఆ కాలం వచ్చేంత వరకు ఎదురు చూడాలి, నిరుత్సాహపడకూడదు. ఇప్పుడు జైల్లోకి వెళ్ళిపోయాడు యేసేపు. మరలా జైల్లో నుండి వస్తాడనే నమ్మకం తనకు ఉందో లేదో తెలియదు, కానీ దేవుడు పిలిచిన వాడు నమ్మకస్తుడు. ఆయన మనల్ని విడిచిపెట్టడం. నిన్ను ఆయన నమ్ముకున్న వాడిని విడువడు, ఎడబాయడైనా. కానీ కాలము కొంతకాలం లేట్ అవుతుంది. ఆ లేట్ అయిన కాలం నీ దీవెన కొరకే ఇస్తాడు. ఏది ఏ సమయమందు మనకి ఇవ్వాలో, మన తల్లిదండ్రుల కంటే మనకంటే ఎక్కువగా మనల్ని ప్రేమించేవాడు ఆయనకే తెలుసు. ఆయన ఇస్తాడు. కనుక యేసేపును అక్కడికి ఒక 2 రప్పించాడు జైల్లోకి. పానదాయకుల అధిపతిని, భక్షదాయకుల అధిపతిని తీసుకొచ్చాడు. వాళ్ళిద్దరికి ఒక 2 కళలు వచ్చినాయి. ఆ కళలో చెప్పాడు, కళ భావాలో చెప్పాడు. వాళ్ళ చెప్పినట్లు జరిగాయి. ఒక బయటకు రావడానికి ఒక మార్గం వేశాడు దేవుడు. ఆ మార్గములో నుంచి పరో కళను చెప్పాడు. ఏకంగా పరో తర్వాత పరో అంతటి వాడు అయిపోయాడు. ఇప్పుడు చూడండి, తన జీవితాన్ని వెనక్కి తిరిగి చూస్తే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో ఒకసారి చేయండి. దేవుడు పిలిచి ప్రేమించి చేస్తానన్న మేలుని వెంటనే ఎవ్వరికీ చేయలేదు. కొంతకాలం పట్టేసిందండి, కొంతకాలం పట్టేసింది. నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా, అలా జరిగిపోవాలి ఇలా జరిగిపోవాలని ఏమనుకోకో. ఏదో కాలం ఉంటుంది, ఆ కాలం వచ్చేంతవరకు ఎదురు చూడాలి. ఎంతకాలం ఎదురు చూశాడో తెలియదు. అబ్రహాము 25 సంవత్సరాలు చూశాడు కొడుకును పొందుకోవడానికి. అసలు ఏమంటావు, ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగడ అన్నాడట ఒకడు. ఏంటి పెళ్ళి కాలేదు? నేను బాబు, ఈ యవనస్తులైన పిల్లల ముందు పెళ్ళికి ముందే పిల్లలకు పేరెట్టేసే వాళ్ళు కూడా ఉంటారు. ఏమండి, నాకు పిల్ల పుడితే ఎలా పెడతానో, పిల్లోడు పుడితే ఎలా పేరెట్టేస్తానో ముందే నిర్ణయం చేసుకుంటారు. ఇలా ఏమీ లేకుండానే ఆయన గొప్ప జనముగా చేసేస్తానని ఇచ్చిన 25 సంవత్సరాలకు నెరవేర్చాడండి. 25 సంవత్సరాలంటే చూడండి ఎంత భారమో, ఎంత భారం అండి. చాలా దూరం కదండి. 25 సంవత్సరాలంటే పుష్కర ఏంటి షష్టి పూర్తి ఏదంటారు పెళ్ళైన వాళ్ళకి. ఏంటండి అన్నయ్య గారు, షష్టి పూర్తి చేసుకోవడం. పెళ్ళైన 25 సంవత్సరాలకి 20 సంవత్సరాల పిల్లలుండి షష్టి పూర్తి చేసుకునే సమయంలో పిల్లోడిని ఇచ్చాడు అంటే నిర్ణయ కాలము రావాలి. అర్థమవుతుందా లేదా? ఇంకా నేను వచనాలు చూపించట్లేదని మీరు ఏమనుకోవద్దు. ఈ కొన్ని తెలిసిన సందర్భాలు కనుక ముందుకెళ్తా ఉన్నాం. ఇక మరొక మాట ఏంటంటే, ఇక దావీదు గారి గురించి చెప్తాను. దావీదు గారు ఎక్కడున్నాడు? ఆయన గొర్రెలు కాసుకుంటున్నాడు. అంతేనమ్మా? ఎక్కడున్నాడు? గొర్రెలు కాసుకున్నాడు. గొర్రెలు కాసుకుంటున్న వాడిని ఎవరొచ్చి అభిషేకించారు? ఎవరొచ్చారు? సమూయేలు వచ్చాడు. ఎవరొచ్చారమ్మా? ఈయనకి ఏ పాపం తెలియదు. ఈయనకి తెలిసిందల్లా ఏంటంటే ఆ మందన కాయడం, మందన కాస్తూ చక్కటి కీర్తనలు రాసుకోవడం, ప్రకృతిలో దేవుడు మాటలు చెప్పుకోవడం, ఒంటరిగా కాసుకుంటూ ఆ మందలను చాలా నిష్టగా కాస్తూ ఆ మందల కాసే క్రమంలో చక్కటి సంగీతాన్ని నేర్చుకుని ఆ సంగీతంతో చక్కటి పాటలు అప్పటికప్పుడు కట్టేసి రాసేసి పాడేసుకునేవాడు ఆయన. అలాంటి దైవభక్తి గలవాడిని కుదురుండగా దేవుడు ఏం చేశాడంటే, ఓ రోజు సమూయేలును పంపించి
అభిషేకం చేయించాడు. ఏమని? నిన్ను రాజుగా చేస్తానని. ఇప్పుడు చెప్పండి, రాజుగా చేసేస్తానంటే నన్ను ఎమ్మెల్యేగా చేసేస్తానన్నారనుకోండి మీరు అందరూనే, అయ్యో నేను ఎమ్మెల్యేనే అయిపోతానా? ఎమ్మెల్యే అయిపోతే నా లైఫ్ స్టైల్ మారిపోతుంది. చూడండి, కారు వెనకాల కారు, ముందు ఏంటది గన్మెన్స్, అందరూ దండలో దండాలు ఎత్తుంటారు. అవునా? వేదికలు, గిఫ్ట్లు. ఇప్పుడు రాజుగా చేసేస్తానంటే అబ్బా ఫీలింగ్ ఎలా ఉంటుంది? దావీదుకి ఒకసారి చెప్పండి. అమ్మా రాజు అయిపోతానా నేను? రాజు అంటే మాటలండి, రాజుకుండేటువంటి సదుపాయాలు చెప్పండి. అప్పుడప్పుడు మోడీ గారి కాన్వాయ్ చూస్తుంటాం. మోడీ గారి చుట్టూ కమాండోస్ ఉంటారు చూడండి, వాళ్ళు ఎస్పీజీ అంటారు వాళ్ళని ప్రత్యేకమైన శిక్షణలో నింపి ఒకవేళ విపత్తులు వస్తే ఎలా తప్పించాలో, వీళ్ళందరూ ప్రాణాలు పోగొట్టేసుకుంటారు, ఎలా తప్పించాలో అలాంటి ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ కూడా నల్లకళ్ళద్దాలు పెట్టుకుని అటు ఇటు చూస్తూ ఉంటారు. ఆయనకి రాజభోగం. ఇక ట్రంప్ గారి దగ్గరికి వెళ్ళిపోయామనుకోండి, ఆయన కారు ఎలా ఉంటుందో తెలుసా? కింద నుంచి ర్యాకెట్ లాంచర్లు వెళ్ళిపోతాయి ఎవడన్నా వస్తే. ఆయనకి లోన ఎప్పటికప్పుడు ఫ్రెష్ బ్లడ్ ఉంటుంది, డాక్టర్ ఉంటాడు. ఆయనకి ఎన్ని బుల్లెట్లు వచ్చినా లేదా ర్యాకెట్లతో లాంచర్స్తో పేల్చేద్దామన్నా పేలదా కారు, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. నడిపే డ్రైవర్ ఎలా ఉంటాడో తెలుసా? మన అందరం ముందుకే నడపగలం, వెనకాల నడపాలంటే స్లోగా నడపాలి. కానీ ఆ డ్రైవర్ ఎలా అంటాడో తెలుసా? వెనక డ్రైవింగ్ కూడా చాలా స్పీడ్గా చేస్తాడు. ఫ్రంట్ డ్రైవింగ్ ఎంత వేగంతో చేస్తాడో బ్యాక్ డ్రైవింగ్ కూడా అంత వేగంగా చేయాలి, తిప్పాలాడు. కార్లను తప్పించుకుంటూ తిప్పాలి, ఎందుకంటే వాళ్ళ స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి. ఆడుకున్న ఇప్పుడు వైట్ హౌస్ చూస్తే ఎంత బాగుంటుందండి అసలు. వెళ్ళాలంటే ఒక ప్రత్యేక ఎయిర్ ఫోర్స్ 1 అంటారు దానికి, విమానం. వాడికి పచ్చంగా అక్కడికి విమానం. ఏ దేశం వెళ్ళినా కార్లు వెళ్ళిపోతాయి, సెక్యూరిటీ వెళ్ళిపోతాయి. ఆకాశం మీద నిఘా, భూమి మీద నిఘా. అప్పుడు దిగుతాడండి, ఎయిర్ ఫోర్స్లోంచి దిగుతాడు నెమ్మదిగా. రాజభోగం అండి, ఎంత బాగుంటుంది. జయరాజ్ గారు మిమ్మల్ని చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఏ రాజభోగం అండి బాబు, ఆశ్చర్యపోమా? ఇప్పుడు ఏమి ఎరగనోడు శుభ్రంగా అక్కడ ఉన్నప్పుడు, ఆయన పాటలు ఏదో పాడుకుని ఆయన ఉన్నప్పుడు కుదురుండక సమయాలు వచ్చుకొచ్చి వేసాడు, అభిషేకించాడు. అభిషేకించగానే దేవుడు ఒక రూట్ మ్యాప్ క్రియేట్ చేస్తాడు మనందరికీ. మనందరికీ ఒక రూట్ మ్యాప్ ఉంటుంది. మనం ఎన్ని అనుకున్నా చివరికి అందులోంచి వెళ్ళేటట్టు దేవుడు చేస్తాడు. ఆ రూట్ మ్యాప్ ఏంటంటే, అక్కడ సౌలు గారికి పరిశుద్ధాత్మ పోయి ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. అప్పుడు ఆ అబ్షాలోం ఏమనుకో, కాదు క్షమించండి, అలా కుమారుడి పేరేంటి? నాతానేనా? యోనాతాను ఒకడు మంచి చమత్కారముగా వాయించగలిగిన వాడు ఒకడు ఉన్నాడు, ఆయన తీసుకొస్తాను, నీ దెయ్యం పోద్దని సరాసరి ఎవరిని తీసుకెళ్ళాడు? రాజకోటలోకి దావీదు గారిని తీసుకెళ్ళారు. దావీదు గారిని తీసుకెళ్తే ఆయనకు ఉన్నటువంటి చమత్కార వాయిద్యముతో రాజు మనసునే గెలుచుకున్నాడు. చూసారా? అంటే ఒకేసారి ఏది ఎవడు? గొర్రెల దొడ్లో ఉన్నవాడిని రాజకోటలోకి ముందు ప్రవేశపెట్టాడు. రాజకోటలోకి ప్రవేశపెట్టి ఒకరోజు ఫిలిస్తీయుడు యుద్ధానికి వెళ్ళాడు. వీళ్ళందరూ వెళ్ళి తెల్ల మొఖాలేసి చూస్తున్నారు. ఎందుకు? ఆడెంత ఎత్తున్నాడమ్మా? 9 అడుగుల జానడు ఎత్తున్నాడు. 6 మూరల జానెడు అన్నాడు బైబిల్లో. 6 మూరల జానెడు అంటే మూర ఈజ్ ఈక్వల్ టు అడుగున్నర, అంటే 18 ఇంచెస్. అడుగున్నర లెక్కేసుకోండి. అంటే ఎన్ని అడుగులు ఉన్నాడు? 6 అడుగులు ప్లస్ 6 అరలు, 3 9 అడుగులు ప్లస్ జాన, అంటే దగ్గరగా అంత ఎత్తులో ఉన్నాడు వీడు. భారీ ఆకాయంతో చూసినాగానే ఈ సౌలు యొక్క సైన్యం అంతా ఊరి ఆడిని ఆవిడ కొడతాడు రావు, అక్కడ ఉన్నాడు. ఆడి చేతిలో కత్తి ఉండేదట. సమయాలు మొదటి గ్రంథం 17 అధ్యాయం ఉంటాయి ఇవన్నీ కూడా. ఆడి చేతిలో ఉన్న కత్తి చిన్న సైజు దూరం అంత పెద్దదట కత్తి. అంటే ఆడు ఎంత ఆకారం ఉన్నాడో ఊహించుకోండి.
అలాంటి వాడును కొట్టడానికి ముందు దేవుడు ఏం చేశాడో తెలుసా? అడవిలోనే దేవుడు ట్రైనింగ్ పూర్తి చేయించాడు. ఎవరికి? దావీదుకి. ఏం ట్రైనింగో తెలుసమ్మా? ఏం ట్రైనింగ్ పూర్తి చేశాడో తెలుసా? ఒకరోజు గొర్రె పిల్లను ఎత్తుకెళ్ళిపోతుందంట సింహం వచ్చి. సింహం వచ్చి ఏం ఎత్తుకెళ్ళిపోతుందమ్మా? గొర్రె పిల్లని ఎత్తుకెళ్ళిపోతుంటే గొర్రెలు కాసేవాడి బాధ్యత ఏంటి? గొర్రెను కాపాడాలి. గొర్రెను కాపాడడానికి వెళ్ళిన వాడు ఎలాగైనా సింహం నోట నుండి గొర్రె పిల్లను తప్పించాలని ముందు దూకాడు. దూకేస్తే ఇతడికి తెలియని శక్తి ఏదో ఆవరించి పరిశుద్ధాత్మ బలం ఆ సింహాన్ని చీల్చేశాడట. అప్పుడు అనుకున్నాడు, ఏంటి నేను సింహాన్ని చీల్చేయడం ఏంటి? సింహాన్ని నేను ఎలా చీల్చగలిగాను? నా శక్తి సరిపోదే. అంటే దేవుని శక్తి నా మీద. మీరు కుక్కను చీల్తారు ఎవరన్నా? ఏమండి, కుక్కను ఎవరన్నా 2 దావల్లో పట్టుకుని చీల్చగలమా? కుక్కను చీల్చలేనివి సింహాన్ని ఎలా చీల్చి? అసలు సింహ పంజా ఎలా ఉంటుందో తెలుసా? ఆ గోర్లు అప్పటి వరకు లోనకుంటాయి. అది పంజా కొట్టినప్పుడు ఒక్కసారిగా బయటకు వచ్చి మనిషిని సగం లోన నుంచి పీకేస్తాయండి అలా. ఇప్పుడు దాన్ని నోరట్టుకోవడం ఎంత కష్టం. కానీ ట్రైనింగ్లో దేవుని ఆత్మ దావీదు మీద ఉంది కనుకనే ఏం చేశాడు? చీల్చేశాడు. అప్పుడు అర్థమైంది దావీదుకి, ఏదో శక్తి నన్ను నడిపిస్తుంది, దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే నమ్మకం వచ్చింది. ఇంకోసారి ఎలుగుబంటి గారు వచ్చారు. ఎలుగుబంటి ఎలా ఉంటుందమ్మా? బక్కచిక్కిపోయి ఉంటుందా? ఎలా ఉంటుంది? అది ఇంకా బలమైనది. ఎలుగుబంటితో కానీ పెట్టుకోలేం మనం, అసలు ఫైట్ చేయలేం. దానికి ఇలా ఉంటాయి గోర్లు, బారపళ్ళు వేసుకుని ఉంటుంది, అసలు వదలదు. దాన్ని చంపేశాడు. ఈ 2 ట్రైనింగ్స్ ఎక్కడ చేయించేశాడు దేవుడు? అడవిలో చేయించేశాడు. ఎందుకు చేయించాడో తెలుసా? రాబోయే రోజుల్లో ఈడికంటే బలాఢ్యుడు ఒకడు నీ ముందు నిలబడబోతున్నాడు, వాడి మీదకి వెళ్ళడానికి ధైర్యం అడవిలో ఉండగానే ఇచ్చేశాడు దేవుడు. చూసారా? ఇచ్చేశాడు. సరే, గొలియాదు ముందు నిలబడ్డాడు. ఇవన్నీ వచనాలు చూపించట్లేదని కంగారు పడకండి అమ్మా, ఇవన్నీ తెలుసు కదా మీకు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం నుంచి మొదలవుతాయి. 16వ అధ్యాయంలో ఎన్నిక జరుగుతుంది. 17వ అధ్యాయంలో రాజకోటలోకి వెళ్ళాడు. గొలియాదు 18వ అధ్యాయంకి వచ్చినప్పుడు గొలియాదుని చంపేశాడు. హంగా 17వ అధ్యాయంలో చంపేస్తాడు. 18వ అధ్యాయంలో విషపు చూపు వచ్చేసింది సౌలుకి. చూడండి ఏం చేశాడమ్మా గొలియాదుని. అసలు ఏ ధైర్యంతో అంత వీళ్ళందరూ సైన్యం అంతా ఉండిపోతే ఇతడు ఏ ధైర్యంతో వెళ్ళాడు అక్కడికి? చెప్పండి, ఏ ధైర్యం ఉంది దావీదు గారికి? అన్నయ్య గారు కట్టడానికి ప్రారంభించినప్పుడు ఏ ధైర్యం ఉంది? వెనకాల ఏమన్నా బ్యాంక్ బ్యాలెన్స్తో దిగాడా? 0. ఏం ధైర్యం ఉంది? ఒకప్పుడు నేను ఏమీ లేకుండా ఇక్కడికి వచ్చాను, ఇల్లు లేదప్పుడు ఇక్కడికి. దేవుడు ఇల్లు ఇచ్చాడు, చర్చి ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఆయనే నడిపిస్తాడు. అంతేనండి అన్నయ్య గారు? వెనకాల ఏమన్నా ఆస్తులు ఉన్నాయా? లేవు కదమ్మా. దేవుడే నడిపించుకుంటాడు. ఇది ఎలా వచ్చింది ధైర్యం? ఒకప్పుడు ఏమీ లేని చిన్న గృహం నుండి ఈరోజు ఈ స్థాయికి నడిపించాడు. అడవిలో ట్రైనింగ్ పూర్తి చేసింది ఎందుకంటే గొలియాదు ముందు నిలబెట్టడానికి దేవుడు అక్కడ ట్రైనింగ్ పూర్తి చేశాడు. తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. పెడితే ఏం పట్టుకుని వెళ్ళాడు యుద్ధానికమ్మ? గులకరాలు అట్టుకుని వెళ్తున్నాడట. ఈయన అనుకున్నాడు నా మీద ఫైటింగ్ అంటే ఎవడో మంచి బలాఢ్యుడు వస్తాడని ఆయన చూస్తున్నాడు. వచ్చింది ఎవరు? ఏ గులకరాల్లోనే ఒక ఒడిసెలు అట్టుకుని వచ్చాడట. ఈ ఒడిసెల్ని ఏర్పడతనం అంతా అడవిలోనే చూసేవాడు. పక్షులు కొట్టడానికి, నక్కల్ని బెదిరించడానికి ఉపయోగించేవాడు. అలాంటి ఒడిసెలు అట్టుకుని వచ్చాడు. జీవము గల దేవుణ్ణి దూషించుటకు నువ్వు వ్యాపాటివాడు అన్నాడు. అంతే. అంటే తన దేవుణ్ణి దూషిస్తే రోషం ఎలా పొడుచుకొచ్చింది అంటే నా దేవుడు ఎంత గొప్పవాడో గుండెలలో నింపేసుకున్నాడండి దేవుణ్ణి. మనం నింపుకుంటామా? ప్రార్థన చేయించుకుంటాం పాస్టర్ గారి చేత, నువ్వు ప్రార్థన చేస్తావు. జ్వరం తగ్గకపోతే ఏం చేసేయాలి? వెంటనే అక్కడికి వెళ్ళిపోయి రచ్చరేఖ తెచ్చేసి ఎవరు కడుతున్నారు ఇప్పుడు? అప్పుడప్పుడు ప్రార్థన చేయడానికి ఇంట్లోకి వెళ్ళాను, ఆ పిల్లల మొల్లకి పెద్ద పెద్ద రచ్చరేఖలు, మెల్ల ఉంటుంది, మొల్ల ఉంటుంది. సిగ్గులేదండి వీళ్ళకి అసలు. క్రైస్తవులకి సిగ్గులేదండి అసలు. ఇక్కడ గుడిలో ప్రార్థన,
మళ్ళీ ఎలా ప్రార్థన సరిపోక పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేసాడు. ఈయనేమో అమాయకుడు, ప్రభా మా బిడ్డ చెప్పింది మా గొర్రె ప్రార్థన చేసి తగ్గించేయాలి వాళ్ళకంటాడు ఈయన. మీరేం చేస్తారు ఇక్కడ? ప్రార్థనే పేకాటే అంతేనా? ఆడికి వెళ్ళిపోయి కట్టించేద్దనే కానీ మనసు తీరదు. ఈయన అనుకుంటాడు, దేవా నువ్వు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసి ప్రభువా నువ్వు ఎలాగైనా తగ్గించాలి, ఆ చిన్న బిడ్డను ఎలాగైనా నువ్వు స్వస్థపరచాలి. 10 సార్లు అడుగుతాడు ఆ ప్రార్థన. ఏమండి, మీరు మాత్రం అక్కడికి వెళ్ళి అది చేస్తారు. ఇలాంటి దౌర్భాగ్యం క్రైస్తవ్యంలో ఉంది. ఏం చేస్తాం? నిన్న పొద్దుటే ఒక ఆమె మా చర్చిలో వాళ్ళే ఫోన్ చేశారు, అయ్యారు రేపు తెల్లవారుజామున 3 గంటలకు ఒకసారి ఫోన్లో ప్రార్థన చేయాలని. ఈ అమ్మ అన్నాను, అదే చిన్న రేకుల షెడ్ వేసుకుంటున్నామండి. సరే వేసుకోండి, మరి ఏం చేస్తావు? ఇంకా చేస్తావు, ఏం చెయ్యం? ఇంకా ఎన్ని మాటలు చెప్పాం, ఎన్ని చేసాం, సరే చేస్తాం, ఏం చేయమండి? ఇంకా ఆఖరికి ఇన్ని మాటలు చెప్పాక కూడా మనం అలాగే ఉంటే ఉపయోగం ఉందండి దేవుని బిడ్డ? దావీదుకున్న ధైర్యం ఏంటో తెలుసా? అడవిలో ఉన్నప్పుడు దేవుడు నాకు ట్రైనింగ్ ఇచ్చింది ఆయన, సింహాన్ని చంపడానికి నాకు బలం ఇచ్చింది ఆయన, ఎలుగుబంటిని చంపడానికి నా వెనకుంది ఆయన, నా చేతులు కాదు, నా బలం కాదు, నేను వట్టివాడిని, ఆయన నన్ను నడిపించాడని ఎల్లు గొరకలాలు తీసుకుని వెళ్ళి నిలబడ్డాడు. సరాసరి కొడితే రాడ్ కరెక్ట్గా ఇక్కడ పాయింట్లోకి, పిన్ పాయింట్ అంటారు. ఇది గన్ వాడేవాళ్ళకి తెలుస్తుంది, పిన్ పాయింట్ అంటారు దీన్ని. ఇక్కడ కొడితే కరెక్ట్గా చచ్చిపోతాడు మనిషి. అక్కడ ఎలా కొట్టగలిగాడంటే ఈయన ఒడిసెలు నేర్పరతనం కాదు, దేవుడు ఒక వ్యక్తిని వాడుకునే ముందు ఆ వ్యక్తిని ఎలా మలుస్తాడంటే తన చేతిలో ఉన్న వడిసెలు గురినే మార్చేస్తాడు దేవుడు. అందుకే నేను అంటున్నాను, నీ నిర్ణయ కాలం వచ్చినప్పుడు ఏ పరిస్థితి అయినా మారిపోతుంది. అంతే. కొట్టేశాక ఇప్పుడు రాజుగా అందరూ ఏమన్నారు? దావీదు సౌలు 1000 కొలిది, దావీదు 10,000 కొలిది అన్నారు. అమ్మా, ఈ మాయిదారి స్లోగనం మొదలెట్టారు అందరం. ఏంటి, నేను 1000 కొలిది, దావీదు 10,000 కొలిదా? నేనా రాజును, వాడా రాజు? అంతే, చిన్న విషబీజం వచ్చి అడిపోయింది. ఎవరిలో? సౌల్లో. అంతే, ఈడు ఉండడానికి బతకడానికి లేదు. ఇంతకు నేను అడుగుతానమ్మా, పిలిచింది ఎవరు చెప్పండి? దేవుడైనా పిలుచుకున్నాడు ఎవరిని? దావీదుని. అభిషేకించింది ఎవరు? దేవుడే. దేవుడు అభిషేకించి అనుకున్న టార్గెట్ పూర్తయిపోయింది, గొలియాతును కొట్టేశాడు. కానీ మనం అక్కడి వరకే ఆలోచిస్తాం. అక్కడి నుంచి ఆయన పడ్డ బాధలు చూడండి. కొండల్లో తిరిగాడండి, కొండల్లో పడుకున్నాడండి, విష జంతువుల మధ్య పడుకున్నాడండి, ఈ ఆహారం లేదండి, తిండి లేదండి, నడిచాడండి, గుహల్లో దాక్కున్నాడండి. ఎంత వేదన పడ్డాడో తెలుసా? ఒకనొక సమయంలో పిచ్చివాడిలాగా కూడా ప్రవర్తించాడు. తెలుసా మీకు? చూస్తారా? పోనీ చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం చివరి మాటలు. క్షమించండి, 21వ అధ్యాయం అంట, 13వ వచనమమ్మ. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకుని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయచు ఉమ్మి తన గడ్డమ మీదగా కారనిచ్చుచు ఉండెను. ఏంటండి బాధ? ఏంటండి దావీదు గారికి? ఇలా నటిస్తుంది ఎవరో తెలుసా? గొలియాతును చంపినోడు. అమ్మా ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం అందరం. ముగించేస్తున్నాను, వెళ్ళిపోతురు కానీ. అమ్మ ముగించేనా? చెప్పమన్న వారందరూ దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. మరొకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా కొన్ని చేతులు లేగట్లేదంటే వెళ్ళిపోండి బాబా అన్నారు. వింటున్నారమ్మా? ఇలాంటి మంచి మాటలు, దేవుడి శక్తికి గురించిన మాటలు ఇవి. మనిషిని ఎలా నిర్మించుకుంటాడో, ఎలా వాడుకుంటాడో తెలుసుకునే మాటలు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గొలియాతును చంపిన సూర్యుడు ఎలా నటిస్తున్నాడు ఇప్పుడు? ఇలా ఉమ్ము కార్చకుండా పిచ్చోళ్ళ గీతలు గీసుకున్నాడంట. అంటే అర్థం ఏంటో తెలుసా?
ఎంత దీన స్థితిలోకి వెళ్ళిపోయాడంటే, ఒక ప్రక్క సౌలు తరుముతున్నాడు, ఒక ప్రక్క దాక్కోవడానికి, ప్రాణాన్ని రక్షించుకోవడానికి పారిపోతున్నాడు. ఎందుకు ఇన్ని శ్రమలో? పిలిచింది నువ్వు కదా, చేయవలసింది నువ్వు కదా, ఎందుకు నేను ఇన్ని పాటలు పడుతున్నాను అనుకోలేదు. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మన ప్రయాణం మనం చేస్తూ ఉండాలి అంతే. కొండల్లో పారిపోతున్నాడు, కొండల్లో ఇబ్బందులు పడుతున్నాడు, వెనకాల సౌలు సైన్యం తరుముతుంది, ఏ క్షణాన చంపేస్తాడో నిద్ర లేదు, ఏ క్షణాన్న సౌలు చేతుకు దొరికిపోతాడో తెలియదు. ప్రార్థన చేసుకున్నాడు, పారిపోతా ఉన్నాడు. ఎన్ని బాధలండి. కానీ పిలిచినంత ఈజీగా ఏం రాలేదో తెలుసా? చెప్పండి. రాజు పోస్ట్ రాలేదు. అభిషేకించిన ఇంత ఈజీగా రాజు పోస్ట్ రాలేదు. ఎన్ని వేదనలు, ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు, నిద్రలేని రాత్రులు, పిచ్చోడులా నటించే పరిస్థితులు. ఎందుకు నటించాడో తెలుసా? ఫిలిష్తీ రాజు దగ్గరికి వెళ్తాడు. వీళ్ళందరూ తేరగా చూసి, ఏమండి వీడేనండి అప్పుడు గొలియాదుని చంపినోడు అన్నారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్నాడు, ఎందుకనే ఫిలిష్తీల దగ్గర. అప్పుడు ఏం చేయాలో తెలియక, నేను ఆడిని కాదని చెప్పడానికి పిచ్చోళ్ళ నటించాడు. చూసారా దేవుడు ఎందుకు ఇలా చేశాడు? ఒక బలాఢ్యుడైన గొలియాతును కొట్టిన తర్వాత అతడి ఇమేజ్ ఎలా మారిపోవాలి, అతడు హోదా ఎలా మారిపోవాలి. కానీ అతడు ఎలా మారిపోయాడో తెలుసా? పిచ్చోళ్ళ నటించాడు. ఆఖరికి అడవుల్లో తిరిగాడు, అడవుల్లో దొరికింది తిన్నాడు. తనతో ఉన్నవారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఒకటి కాదు, రెండు కాదండి, ఎన్నో ఇబ్బందులు, సమస్యలు పడ్డారు. ఆఖరికి ఒక నిర్ణయ కాలం వచ్చింది. ఆ నిర్ణయ కాలంలో ఏమైపోయాడు? రాజు అయిపోయాడండి. ఎలా అంటాడో తెలుసా? నేను రాజనగర్లో నివసించుచుండగా, దేవదారు మ్రాణులతో కట్టబడిన రాజనగర్లో నేను నివసించుచుండగా, నా దేవుని ఆలయము, నా దేవుని మందసము ఆ డేరాలో ఉండడం ఆయన్ని కలిచివేసిందండి, పొడిచివేసిందండి. ఎందుకంటే ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ఎవరు నన్ను నడిపించారు? ఆ బాధలు వచ్చినప్పుడే నాకు ఎందుకు వచ్చింది ఇది అని వదిలేసి ఉంటే రాజు పోస్టులోకి వెళ్ళకపోదుడు. సేవ అంటేనండి, మీరు అనుకుంటారో ఏమంటే పాస్టర్ గారికి ఏంటండి 10 మంది 10 రూపాయలు ఎత్తే బతికేస్తాడండి అనుకుంటారు. చూడండి, అడుక్కునేవాడిని అంటారు. ఒక కూర మన ఇంట్లో అయితే ఒక కూర, అడుక్కునేవాడు గట 66 కూరలు అంట. ఇంటింటికి కూర మారుతూ ఉంటుంది. ఆడికి ఏటండి అంటారు. మమ్మల్ని కూడా ఏమంటారంటే, 10 మంది మీద బతికే వాళ్ళకి ఏటండి, అందరూ 10 రూపాయలు వేస్తే పాస్టర్ గారు బతికేస్తారు. అమ్మా, అందరూ ఎవరు తెలుసా? అందరూ పోషించరు తెలుసా? అందరూ ధారాళంగా ఎవరు ఇప్పరు. అయినా కానీ ఒక వారం తింటే ఒక వారం తినడం, ఒక్కో రోజు చేతిలో డబ్బులు ఉండవు, ఒక్కోసారి ఎన్ని పరిస్థితులు మేము పని చేసుకోలేక కాదు, మా చేతిలో విద్యలు లేక కాదు, ఒక ప్యాషన్, దేవుడు యొక్క శక్తిని సమాజానికి పరిచయం చేయడానికి ఒక ప్యాషన్తో ఈరోజు ఈ పరిచర్య చేస్తున్నాం. మీరు అనుకుంటారు 10 మంది ఉన్నారంటే 10 10 100, 10 100 1000, 10 1000, 10 మంది 10 10,000 చొప్పునైతే 10,000, లేదా 100 మంది 100,000 ఇస్తే మీరు ఎలా లెక్కేస్తూ ఉంటారు? అందరూ 1000 ఇచ్చేవాళ్ళు ఉంటారండి. ప్రార్థన జరిగినప్పుడు మీరు నమ్మరు, 30 రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు. నేను 30 రూపాయలు అంటే అనకూడదు. దేవుడు వారి చేత 30 రూపాయలు ఇప్పించాడు, అవి తీసుకోవాలి. బాధపడకూడదు. ఈరోజు ఇవ్వకపోయినా మరొకసారి ఆమె ఇస్తుంది. అందుకే ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా దేవుని సేవకుడు నిలబడతాడు. ఎందుకంటే స్థిరమైన ఒక విశ్వాసాన్ని చూసి. అందుకే మీరు ఇచ్చినప్పుడు సంతోషపడిపోయి, ఇవ్వలేనప్పుడు బాధపడిపోవడం అర్థం చేసుకుంటాం. ఈరోజు ఇవ్వగలిగింది అంటే మరొకసారి ఇవ్వలేకపోవచ్చు. అందుకే సేవకుడు తండ్రి స్థానంలో ఉంటాడు. మీకు ఎప్పుడు మీరు పెడితేనే ప్రేమించేవాడు కాడు. నిజం చెప్తున్నాను, నన్ను పోషించేవారి పక్షాన్ని నేను ఎప్పుడు వాళ్ళకి వెళ్ళి సేవలో చేయనండి. నాకు ఎప్పుడు రూపాయి ఇవ్వడంలో ఉంటారు కదా ముసలాంలో, వాళ్ళకి
ఎంత దూరమైన బండి మీద తీసుకెళ్ళి మొన్నే ఈ మధ్య ఒకటి జరిగింది అలాంటిది. నా డబ్బులు ఖర్చుపెట్టి ఆమెను తీసుకెళ్ళి వాళ్ళ మనవరాలకి ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ మా ఊరు వెళ్ళి మళ్ళీ కాకినాడ తీసుకొచ్చి ఒక్క రూపాయి కూడా ఆమెను ఆశించక మన చేతిలో ఉన్న డబ్బులు ఏదో ఆవిడకు పెట్టి, ఎవరి దగ్గర దేవుడు ఆశించాలో ఎవరి చేత ఇప్పించాలో ఇస్తాడు. కనుక మీరు చూసే కోణం వేరు, మేము ఉండే కోణం వేరు. వీటన్నిటి వెనక నిరీక్షణతో దేవుడు పెడతాడో అని చూస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. అందుకే పరిచర్య ఉన్నా లేకపోయినా, తినకపోయినా ముందు దేవుడి కోసం ఏదోడు చేయాలి, దేవుడి కోసం సువార్త చేయాలి. ఈ డబ్బులు ఉంటే ఇదిగో మనం ఏదన్నా ఒక వస్తువు కొనుక్కోవచ్చు కదా అంటది ఇంట్లో పాస్టరమ్మ గారు. మొన్న ఒక పరీక్ష కాండక్ట్ చేశాను, 30,000 రూపాయలు ఖర్చు పెట్టాను. వాళ్ళలో తెలిసిన వాళ్ళు 15,000 చేతికి ఇచ్చారు, 15,000 రూపాయలు నా చేతికి పడ్డాయి. ఫస్ట్ ప్రైజ్ 5,000 పెట్టాను, సెకండ్ ప్రైజ్ 3,000 పెట్టాను, థర్డ్ ప్రైజ్ 2,000 పెట్టాను. ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం మీద పెట్టాను. రాశారు ఒక 50 మంది వచ్చి. వాళ్ళకి ఇంట్రెస్ట్ దేవుడి కొరకు ఏదో పని చేయాలి. ఆ 15,000 ఉంటే నాకు 2 ఆడపిల్లలు. ఒక ఫ్యాషన్ దేవుడి మీద అంతే, ఖర్చు పెట్టాలి, దేవుడు కార్యాలు చేయాలి. దేవుని బిడ్డలారా, నువ్వు అనుకున్న నమ్మకాన్ని సాధించుకునేంత వరకు నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోకూడదు. దేవుడు నీకు ఒక నిర్ణయ కాలాన్ని ఉంచాడు. ఆ కాలం వరకు వెయిట్ అండ్ సీ, అంతే. మనం ఎదురు చూడాలి. ఎన్ని సంవత్సరాల బాధను అనుభవించాడు, అడవుల్లో తిరిగాడు, వేదన పడ్డాడు. ఎన్ని రాత్రులు హృదయంలో నుండి కీర్తనలు పాడుకుంటూ, దేవా నా శత్రువులు నా మీద జయమొందుతున్నారని కీర్తనలు రాసుకున్నాడు. ఇప్పుడు చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఇప్పుడు చదవండి, ఈ మాటలోని ఆంతర్యాన్ని చూద్దాం. 8:28 చూడండి. ఇప్పుడు ఎవరైతే దేవుణ్ణి ప్రేమించేవారు ఉన్నారో, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు, అందులో అబ్రహాం ఉన్నాడు, అందులో యోసేపు ఉన్నాడు, అందులో దావీదు ఉన్నాడు, అందులో నువ్వున్నావు. ఒకప్పుడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వాడవై ఇహ సంబంధిగా ఉన్న నిన్ను ఆయన పట్టి లాగి ఆయన సంకల్పంలో దేవుడు సన్నిధి అనే స్థానంలో నిన్ను కూర్చోబెట్టాడే. అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలగాలి. నీకేం చేయాలనుకున్నాడు ఆయన? మేలు కలగడానికంట సమస్తమును సమకూడి జరగాలని నిర్ణయించాడట. ఇన్ని బాధలు ఎందుకు ఎట్టుకట్టావయ్యా దావీదు కంటే? మేలు జరగాలి అంటే ముందు సమస్తము సమకూడి జరగాలి. అవన్నిట్లో ఇక్కట్లో తిప్పాడు. కింద ఫుట్ నోట్లో అంటాడు అదే మాట, మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ పట్ల దేవుడు సమస్తమును సమకూడి జరిగించును గాక. అవునా కదా? చెప్పండి. సమస్తమును సమకూడి జరిగిస్తాడు. ఒకరోజు మొర్దెకైని హామాను చంపించాలనుకుంటున్నాడు. మరలా ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుని పిల్లలందరికీ, అనగా ఆయన సంకల్పంలో పిలువబడిన వారందరికీ సమస్తమును సమకూడి మేలు జరిగించుచున్నాడు. అంతేనమ్మా? ఏమని ఉంది అక్కడ? సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అన్నాడు కదా. ఈ మాట గుర్తుపెట్టుకోండి. హామాన్ అనేవాడు మొర్దెకై గారు యూదుడు, హామాను బబులోనీయుడు. సెల్యూట్ చేయలేదు, నమస్కారం చేయలేదు. ఎవరికి? హామానికి. హామాన్ ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నాడంటే రాజు సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు. నమస్కారం చేయలేదట. రాజుగారే నన్ను ఇంత స్థానంలో కూర్చోబెడితే నాకు నమస్కారం చేయడా హామాన్ అని ఎవరు కోపగించుకున్నారో హామాన్ అనుకుంటున్నాడు. ఒకరోజు తన కుటుంబీకులందరినీ పిలిచి, నువ్వు రాజు దగ్గర ఎంత, నువ్వంటే అయిపోతాయని పొగుడుతున్నారు.
మనకు పొగడతలంటే అంత ఇష్టం అమ్మా. ఏమండి, ఆడపిల్లలు నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా అంటే చాలు, అందం అనగానే పడిపోతారు. ఆడు ఎవడో తెలియదు వీళ్ళకి, ఆడు ఎలాంటోడో క్రూరుడో తెలియదు, అందం అనగానే పడిపోతారు అంతే. ఏమండి, ఇప్పుడు ఈ పొగడ్తకి ఎవరు పడిపోయారు? హామాను పడిపోయాడు. కానీ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒక్కడ మాత్రం నాకు నమస్కారం చేయట్లేదు. ఎవడాడు? ఆడు యూదుడాడు, మన బానిసవాడు. బానిసయుడికి నమస్కారం చేయట్లేదు. ఐదో పని చేయి, ఆడిని ఎలాగైనా చంపేయడానికి ఒక పత్రం రాసుకుని రాజు దగ్గరికి వెళ్ళిపో, సంతకం పెట్టేస్తాడు, చంపే అన్నాడు. అది ఇంటికాడ 50 అడుగుల ఎత్తులో ఉరికొయ్యి రెడీ చేసాడు. ఎంత కంగారు వచ్చేసిందో చూడండి. అన్ని పట్టుకున్నాక ఊరి సమ్మం రెడీ చేసుకోవచ్చు కదా, ముందే రెడీ చేసేసాడు. అంటే వెనకాల వాళ్ళు కొంతంతా గిల్లేటప్పటికి ఏమనుకున్నాడు? నేనే రాజు తర్వాత రాజు అంత అనుకున్నాడు. అనుకుని 50 అడుగుల ఎత్తులో కొయ్యి రెడీ చేసేసాడు. ఒక కాగితం రెడీ చేసుకున్నాడు. రాజు అప్పాలన్న వాడు మనకి వ్యతిరేకంగా ఉన్నాడు, చంపేద్దామని కాగితం రాసుకుని అట్టుకుని వెళ్ళాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఆ సమయానికి దేవుడు అహష్వేరోషు రాజుగారికి నిద్ర రాకుండా చేశాడట. ఆ రాత్రి ఎందుకు ఆయన నిద్రపాక అటు ఇటు తిరుగుతా ఈయన పిలిచి, బాబు రాజ్య సమాచార గ్రంథం అంటే రా అన్నాడట. రాజ్య సమాచార గ్రంథం అంటే డైరీ, రోజువారీ జరిగినాయి, ఎప్పుడెప్పుడు ఏం జరిగినాయి రాజ్య సమాచారం తెచ్చి చదువుతున్నాడు. ఈయన చదువుతున్నప్పుడు ఎందుకో ఈయన తీగానే అయ్యేందుకు వచ్చినాయో, ఫలానా టైంలో 2 వ్యక్తులు మిమ్మల్ని చంపబోతూ ఉంటే మొర్దెకై అనే ఒక బానిస వచ్చి మిమ్మల్ని కాపాడాడని రాయబడి ఉంది. ఏంటి, నన్ను కాపాడా? నన్ను కాపాడినోడికి మరి ఏమి ఇచ్చారయ్యా? ఏమి ఇవ్వలేదండి. అయ్యా హామాను వచ్చి బయట ఉన్నాడయ్యా, రమ్మన్నాడు అర్జెంటుగా. హామాను నన్ను ఇవన్నీ చెప్పేస్తున్నాను అనుకోకండి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం నుంచి ఉంటాయి ఇవన్నీ. నేను ఏది కథ కొంచెం చెబుతున్నాను అంతే. ఇవన్నీ అందులో ఉన్నాయో చెబుతున్నాయి, ఎక్కడా కూడా పొల్లిపోదాం, మీరు చూసుకోండి కావాల్సింటే. వెంటనే హామాను బయట ఉన్నాడండి, నన్ను రమ్మన్నాడు. అన్నాడు, వచ్చాడు. అయ్యా హామాను, రాజు ప్రాణాలు కాపాడినోడికి ఏ బహుమతి ఇవ్వాలి అని అడిగాడు. అంటే వీడనుకున్నాడు మనసులోని, రాజుని కాపాడేది ఎవరో? నేనే కదా, అంటే బహుమానం అంటే నాకిస్తాడు కాబట్టి. అయ్యా రాజుని కాపాడినోడికి రాజవస్త్రాలు ధరింపజేయాలి, తర్వాత రాజ కిరీటం పెట్టాలి, తర్వాత రాజుగారికి ఊరేగిన గుర్రం రథం మీద ఊరేగించాలి అన్నాడు. అయితే అవన్నీ ఈయనకి చేయండి అన్నాడు. కథ మొత్తం ఎలా మార్చేసాడు దేవుడు? కథ మొత్తం అంటే చాలామంది కథ అనుకుంటున్నారు, వాళ్ళు స్థితి రాసిన ఆయన కథను పెట్టేయడం వల్ల వీళ్ళందరూ కథ అంటే కల్పితం అనుకుంటున్నారు. కథ అనగా ఆయన ఉద్దేశంలో అర్థం ఏంటో తెలుసా? స్థితిని మారుస్తాడు దేవుడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకందువు. చూసారా, ఏం మార్చేశాడు? స్థితి మార్చేశాడు. వెంటనే స్థితి మారిపోయిందండి. అప్పటి వరకు మొర్దెకైని చంపేద్దాం అనుకున్నవాడు ఆఖరికి అదే ఉరికొయ్యి మీద హామాను ఉరి తీయబడ్డాడు. చెప్పండి దేవుని స్తోత్రం. మన పరిస్థితులను మార్చేవాడు ఎవరు? ఇప్పుడు చదువుదాం ఈ మాట. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు సమస్తమును ఆయన మహిమార్థమై జరిగించి నడిపించునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్. అంతేనమ్మా. ఏమన్నా బాధపడకండి. ఏ సమయంలో ఇల్లు ఇవ్వాలో ఆ సమయం, ఏ సమయంలో గర్భఫలం ఇవ్వాలో ఆ సమయంలో, ఏ సమయంలో ఇవ్వాలంటే ఇస్తాడు ఉద్యోగం. ఒకవేళ ఇవ్వకపోయినా ఇంకో పని చేసుకో. కూటి కొరకు ఎన్ని విద్యలు ఉన్నాయమ్మా. ఒక ఆయన ఉద్యోగం రాలేదని దేవుడు దూరం అయిపోతాడు, వాడు పెళ్ళి అవ్వలేదని దూరపోతాడు, వాళ్ళ పిల్లలు పుట్టలేదని దేవుడిని విడిచిపెడతాడు. వాళ్ళు ఏమన్నారు భక్తులు? రాజా మా దేవుడు కాపాడడానికి సమర్థుడు, ఒకవేళ కాపాడకపోయినా చావడానికి సిద్ధం అన్నాడు ఆయన. అర్థమైనా లేదా మీ మాటలని? అర్థమైతే ఎప్పుడూ కూడా ఒక్కసారిగా నీ చేతికి ఏది ఇచ్చేయకూడదు. పిల్లలు చూడండి, తల్లిదండ్రులు బాగా సంపాదించేసి ఆ డబ్బులన్నీ వాళ్ళ అకౌంట్లో వేస్తున్నారు. వీళ్ళు ఎక్కడుండి ఏం చేస్తున్నారు? సినిమాలు తాగితే చేస్తే పోర్లే అనుకుందు. సినిమాలు తాగిపోయారా?
పొగాకు నేర్చారు, అదే పీల్చేవి, తాగేవి నేర్చుకున్నారు. ఈ మధ్య ఇవి కాదట, ఇదిగో గంజాయి లాంటి భయంకరమైన దానికి అలవాటు పడిపోతున్నారు. వీడికి కష్టం విలువ అంటే ఏంటో తెలియదు. ఎందుకని? వాళ్ళ నాన్న సంపాదించి ఇచ్చాడు. అందుకే కష్టం విలువ అర్థం కావాలి. ఒక్క రోజులో మనకి ఏది రాకూడదు. దేవుడి దగ్గర అనేక మారులు అడిగి అడిగి పొందుకోవాలి మనం. అప్పుడు రుజువును సాధిస్తాం. అందుకే దేవుడు మనకి ఏదైనా చేయగలిగిన వాడు, ఒకవేళ చేయకపోయినా చేస్తాడు అనే నమ్మకంతో మన జీవిత కాలంలో ఆయన సమస్తమును సమకూడి మన కొరకు జరిగిస్తున్నాడనే బలమైన నమ్మకం మనలో ఉంటే నీ జీవితంలో ప్రతి కార్యాన్ని ఆయనే తీర్చి నడిపించునుగాక. అంతేనమ్మా? ఈ మాట నమ్మిన వారు స్తోత్రం చెబుదాం. నా పట్ల నన్ను నడిపించేవాడు, నన్ను బలపరచువాడు, నన్ను స్థిరపరచువాడు, అవసరమైతే నా పరిస్థితులను మార్చగలిగిన వాడు ఎవరు? ఆయన. అందుకే కొన్నిసార్లు నీకు ఆలస్యం చేస్తున్నాడు, కొన్నిసార్లు నీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, కొన్నిసార్లు నువ్వు ఇరుకులు పడుతున్నావు, సమస్యల్లో ఉన్నావు, వేదనలో ఉన్నావు. అన్నిటికీ ఒకరోజు రాబోతా ఉంది, దేవుడు ఫుల్ స్టాప్ పెడతాడు. ఆయన నమ్మితే నీ కొరకు ఆయన వేచి ఉన్నాడు. నీ కొరకు సమస్తమును సమకూడి జరగాలని కొన్నిసార్లు నీకు మంచి జరగడానికి ముందు పరీక్షలో పడేశాడు. ఆ పరీక్షను దాటితేనే ఏం దొరుకుతుంది? ఆశీర్వాదం దొరుకుతుంది. ఆ పరిస్థితిని దాటగలిగితేనే ఆశీర్వాదం. ఆ శ్రమలలో నిలబడగలిగితేనే ఆశీర్వాదం. ఆ కష్టకాలంలో నువ్వు నిలబడితేనే నీకు గొప్ప స్థితి దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. కష్టకాలాలలో వెనుదిరిగి చూడకండి. సమస్యలు, కుటుంబపు సమస్యలలో వెనుదిరిగి చూడకండి. ఆర్థికపరమైన అవసరాలైనా, శారీరక రోగాలైనా, ఏవైనా సరే వెనుదిరిగి చూడకండి. దేవుని మీద విశ్వాసం ఉంచి ముందుకు అడిగేయండి. నీ పట్ల దేవుడు జరిగించాల్సిన కార్యం ఆసన్నమైనప్పుడు ఎవడు అడ్డుపడలేడు. ఏ ఆయుధం నీకు వ్యతిరేకంగా నిలబడద్దు. దేవుడి మాటలు మనందరి వినికిడిలో ఫలింపు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారము కలిగిన తండ్రి, దేవా, ఇంతవరకు మీ దాసుల ద్వారా 2 రోజుల కూడుకలలో ఈ మొదటి రోజు కొన్ని విలువైన సంగతులు సమస్తమును సమకూడి మా కొరకు ఎలాగూ జరుగుచున్నవో అన్న ఆలోచనతో ఈ మాటల దైవ ధ్యానములో అబ్రహామును చూసాం, యేసేపును చూసాం, మా పితరుడైనటువంటి దావీదును చూసాము నాయన. వీటన్నిటి వెనక మీ సంకల్పము, మీ ఆలోచన, మీ నడిపింపు ఏ రీతిగా ఉందో మాకు అర్థమైంది. వీటన్నిటిని బట్టి నాయన మేము అర్థం చేసుకుని మీ కొరకు నిలబడి మా పట్ల మేమేం కోరుకుంటున్నా సరే దానికి ఒక సమయం మీరు నిర్ణయిస్తారని, ఆ సమయం వచ్చేంత వరకు మీ పాదాల దగ్గర ఎదురు చూసే భాగ్యము దయచేయమని, ఇదిగోనైనా ఈ కూడుకల వెనక ఎవరు సహకారులో వారందరినీ బలపరచండి. అలాగే నాయన మరలా రాత్రి కాలానికి అందరినీ సమకూర్చండి. అలాగే రేపు జరగబోయే కూడికంతా కూడా మీ బిడ్డల కుటుంబాలకు, ఈ గ్రామానికి, చుట్టుపక్కల కుటుంబాలకు, వచ్చిన దైవజనులకు, స్థానిక దైవజనులకు మీరే మీ కృపను విస్తరింపచేయమని కోరుతూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చాలా శ్రేష్టమైనటువంటి సంగతులు భక్తుల జీవితాల్లో దేవుడు మేలు కలిగించడానికి వారు ఎన్ని శ్రమలు అనుభవించారో, ఎంతగా ఎదురు చూస్తారో, మరి ఇప్పుడు వరకు కూడా చాలా అద్భుతమైన సంగతులను తెలియజేసేటువంటి మరి జయరాజు గారికి, మరి సేవకులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ముగింపు ప్రార్థన ఉందండి. ముగింపు ప్రార్థన చేసుకున్న తర్వాత కొన్ని ప్రకటనలు చేస్తాను. మరి రాత్రికి 6:30కే, ఎందుకంటే శీతాకాలం కాబట్టి 6:30కే ప్రార్థన ప్రారంభించబడుతుంది. 7:30 కల్లా పాటలు అయిపోవాలి. 8 గంటలకి మెసేజ్ ఇవ్వడం జరుగుద్ది. 9 కల్లా క్లోజ్ చేద్దాం, ఎందుకంటే శీతాకాలం కాబట్టి త్వరగా అందరూ కూడా సిద్ధపడాలి. అలాగే ముగింపు ప్రార్థన చేసుకుందామండి. ఈ సమయంలో మరి కడప నుంచి
వచ్చేటువంటి కరప సంఘంలో వచ్చేటువంటి జ్యోతి ముందుకొచ్చి వారు ప్రార్థన చేస్తారు. అలాగే స్తోత్రములు 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 దేవా, నీకే స్తుతులు తండ్రి. నాయన ఆయా గొప్ప దేవుడు తండ్రి దేవా, లోక సృష్టికర్త, లోకాధికారి, కోట్ల మన దూతులతో తండ్రి నాయన కొనియాడుచున్నవాడా తండ్రి. అయా నీ ఘనమైన నామలకు, నీ శ్రేష్టమైన నామలకు వందనాలు తండ్రి. ప్రభువా దేవా, అయా గసిన వాళ్ళు నిధి దాకా తండ్రి నాయన మమ్మల్ని ఎంతగానో తండ్రి దేవా కంచి కావలేస్తూ తండ్రి. ప్రభువా దేవా, ఈ తరుణం ఇచ్చామంటే కేవలం నీ కృప తండ్రి దేవా. అయా ఇక్కడ నిలబడి ప్రార్థిస్తున్నానంటే తండ్రి ప్రభువా కేవలం నీ కృపయా. అయా జరుగుతున్న సభలను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. ప్రభువా దేవా, అయా 17 సభలు ముగుసుకొని ఉన్నాయి తండ్రి. ప్రభువా దేవా, అలాగే తండ్రి ప్రభువా దేవా అయ్యగారు తండ్రి నాయన గొప్ప విలువైన మాటలు చెప్పి ఉన్నారు తండ్రి. ప్రభువా దేవా, ఆ బిడ్డని తండ్రి మరుగుపరిచి నీ బోరన వాడుకున్నందుకు నీకు లెక్కలేని స్థుతులు తండ్రి దేవా. అయా ఏదైనా తండ్రి నిరీక్షణతో ఎదురు చూడాలని తండ్రి. ప్రభువా దేవా, వాక్యం తండ్రి ప్రభువా సెలవిస్తుంది తండ్రి. ప్రభువా దేవా, ఇప్పుడు దాకా తండ్రి అయా మేము ఎదురు చూడకుండా ఉన్నామేమో తండ్రి నాయన. అయా మేము తండ్రి ఇప్పుడు నుంచైనా తండ్రి ఏదైనా తండ్రి ప్రభువా నిర్లక్ష్యంతో ఎదురు చూడటకు సహాయం చేయి తండ్రి. ప్రభువా దేవా, అయా రేపు జరిగే వర్తమానంలో కూడా తండ్రి ప్రభువా నీవే ఉండి తండ్రి ప్రభువా మాట్లాడించమని, మేమేం ఏ మాటలతో మాకు అవసరమో తండ్రి నాయన ఆ విలువైన మాటలు తండ్రి నాయన సేవకుల ద్వారా వినిపించమని తండ్రి ప్రభువా. అయా ఎన్నో మాటలు తండ్రి విడిచిపెట్టే బిడ్డలు కాకుండా తండ్రి హృదయం అనే పలకల మీద రాసుకున్నటకు సహాయం చేయి తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు మన కుటుంబాలకు ఆయన కృపా కనికరము సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.